శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ అందరూ స్వాగతంతో ఆహ్వానిస్తున్నారు. అలాగే గిరిజన సంప్రదాయ నృత్యాలు పాడేరు కళాకారులచే దింసా నృత్యం ఇందులో పాల్గొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు లోయలోని గిరిజనుల సంప్రదాయ నృత్యాలలో దింసా మూకతరులు లాంటి సుమారు 18 తెగలకు చెందిన గిరిజనులు ఈ దింసా నృత్యంలో పాల్గొంటున్నారు. అనంతరం జరుగుతున్నటువంటి సీతంపేట కళాకారులచే జాతపు నృత్యం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీతంపేట కళాకారులచే జాతపు నృత్యం జాతపు తెగలు మనకి ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలలో కనిపిస్తూ ఉంటారు. వారి ఆచారాలు, వారి సాంస్కృతిక పండుగలు అనేకమైనవి వారు జరుపుకుంటూ ఉంటారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులను వీక్షించడానికి విచ్చేస్తున్నారు. అలాగే దానికన్నా ముందు గిరిజన సంప్రదాయ నృత్యాలను పాల్గొంటున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ అడవుల్లోని కోయా తెగలకు మరింత బలమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి గిరిజన సంప్రదాయ నృత్యాలలో పాల్గొంటూ ఉన్నారు. చూడండి ఎంత అద్భుతంగా మహిళలు చేసేటువంటి నృత్యాన్ని మనం చూస్తున్నాం. గిరిజన సంప్రదాయమైనటువంటి కొమ్మకోయ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతో అందంగా అలంకరించారు. అదంతా మనం లైవ్లో వీక్షిస్తున్నాం. వారలు వేదబాబుకు ఒడుగు కొండ కోనలో అవలీలగా తీసుకుని వెళ్ళేటువంటి ఆదివాసులు వారికి కష్టం అడుగడుగునా ఉంటుంది, సంతోషం కూడా ఉంటుంది. వారి కోసమే ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివాసీ దినోత్సవం. కొమ్ము పోయే నృత్యం చేసినటువంటి బృందంతో డాక్టర్
ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రిటర్న్ కలుపుతున్నారు. దాన్ని మనం వీక్షిస్తున్నాం. వివిధ రకాలైనటువంటి వారి నృత్య శైలిలు, అందులో లంబాడీ నృత్యం కూడా ఒకటి. బంజారా వర్గానికి చెందినటువంటి లంబాడీ నృత్యం ఎంతో విశేషమైనది. అనుపు గ్రామంలో ఉద్భవించింది. పెద్ద లేదా చిన్న దాదాపు ప్రతి సమాజానికి ఒక సొంతమైనటువంటి సంస్కృతి ఉంది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చిత్తూరు డివిజన్ ఎంత ట్రైబల్ ఏరియాలో 4,000 హెక్టార్ వరకు ఉంది సార్. అక్కడ పట్టు దారాలు 4,000 ఎకరాలు ఉందా? 4,000 హెక్టార్ సార్. చిత్తూరు 10,000 ఎకరాలు ఉంటాయి. చిత్తూరు డివిజన్ సార్. ఓన్లీ చిత్తూరు దగ్గర ఉంది. అక్కడ ఎందుకు రాలేదు మనకు? పోలవరం అరకు అక్కడ ఎందుకు రాలేదు సార్? మనకి ఇక్కడ చిత్తూరు డివిజన్ బాగా అయిపోయింది సార్. ఇక్కడ మనకి చిత్తూరు నుంచి మనం తయారు చేసేది గుడ్లు తయారు చేస్తాం సార్. కక్కుని తయారవుతుంది సార్. కక్కు నుంచి మనం అక్కడ వారి దగ్గర మనం ఈ దారం చేస్తున్నాం సార్. దారం నుంచి పెట్టారా? ఎక్కడెక్కడ పెట్టారు ఊరికే చూపి. This is actually coffee. It's not instant, sir. Actually, ikkada packaging is done in such a manner. It doesn't have that kada. This is it, sir. అంటే ఇక్కడ ప్రెస్ చేసి aroma feel చేయొచ్చు సార్. స్మెల్ చేస్తారు. ఇక్కడ సార్ అక్కడే స్మెల్ చేస్తారు. చాలా బాగా వస్తుంది. ఇది అన్ని లేటెస్ట్ అన్నిట్లో పెడుతున్నారు ఇప్పుడు. మనమే కాదు, బయట కూడా మార్కెట్ లో మనం అడిగేదంటే ఈ టెక్నిక్ అనేది ఇక్కడ వాడుతున్నారు అన్న. అదే అడిగేది. ఏంటో కాఫీనా? అందరికి ఇవ్వండి. ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు చూడండి, నాన్ ట్రైబల్స్. వెంకట్రావు వాళ్ళందరూ తీసుకోయా కన్నబాబు. బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు? పర్ఫెక్షన్. కాఫీ క్వాలిటీ ఈజ్ వన్. అనదర్ ఈజ్ ఈ షాపుల్లో బ్లెండింగ్. అది ఎంతవరకు చేయగలుగుతున్నారు? టెస్టింగ్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. రెండే రాయవలసిన కృష్ణ కాఫీ తాగండి, అందరికి ఇవ్వండి. సో దట్ ఈస్ వే సార్ టుడే మీరు ఇది ఈరోజు అనౌన్స్ అనుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్. ఇఫ్ దట్ ఈస్ దే దెన్ హోల్ క్వాలిటీ విల్ బి టేకెన్ కేర్ సార్. ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటీడీఎస్ లో ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు ద పౌడరింగ్ అండ్ ప్యాకేజింగ్ మనం జీసీసీ ద్వారా చేసి బ్రాండ్ చేయాలి సార్. ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ మోర్ మనమే చేస్తామా? అవుట్ సోర్సింగ్ ఇచ్చి ప్రాజెక్ట్స్ అన్ని అవుట్ సోర్సింగ్ చేసి క్వాలిటీ అంతా మనం కంట్రోల్ GCC సేమ్ పాయింట్స్ we discussed sir. మనం will not get into the process will outsource. Our role will be confined to role of supervision only, just from the standpoint of overseeing the quality, but otherwise we will outsource. Yeah, quality is important. ఆ క్వాలిటీ మీరు ఎంతవరకు చేయగలుగుతారు? అండ్ విల్ టైప్ విత్ సమ్ బిగ్ బ్రాండ్స్ లైక్ టాటా ఆల్సో సార్. ఏమన్నా బల్క్ లో తీసుకోవాలంటే వాళ్ళు కూడా డిస్పోజ్ చేస్తారు. అన్ని ఇప్పుడు మనకు చెప్తాను. తీసుకున్నారు కదా, తీసుకున్నారమ్మా. మేడం గారు మధ్యలో ఉన్నారు. మేడం గారు గ్రూప్ ఫోటో తాండ్రి దిగారు కొంచెం ఓకే.
థ్యాంక్ యూ. ట్రైబల్ కల్చర్ మన వైపు చేశారు సార్ మనం ఇది ప్రపంచ ఆదివాసీ ఇది మన ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ అది హౌస్ హోల్డ్ కేటగిరీస్ డిఫరెంట్ మెజరింగ్ థింగ్స్ ఈ ఫుడ్ బౌల్స్ ఇవి చాలా ఓల్డ్ సార్ ఈ నోస్ అండ్ ఇయర్ ఆర్నమెంట్స్ ట్రైబల్ ఆర్నమెంట్స్ యాంక్లెట్స్ హెవీ వెయిట్ సార్ ఇంకా వాడుతున్నాను సార్ ఇది మా ఇంట్లో కాస్తుల పేరు నారాయణమ్మతో అందరూ వాడుతున్నారు సార్ వైన్ నెక్లెసెస్ ఇది వెయిట్ ఎందుకంటే ఫిజికల్ మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ చేయడానికి న్యూలీ మ్యారీడ్ ఇది సున్నపగాయలు సార్ ఆ పాత రోజుల్లో ముసలి వాళ్ళు వేసి డబ్బులు ఇంట్లో దాచుకొని చీర కిందగా టైట్ పెట్టుకుంటే చీర కూడా టైట్ ఉంటుంది కాకుండా ఇది నార్కోటిక్ పౌడర్స్ అనమాట పగాకు సున్నపది మ్యాంగో షేప్లో అది ఈ ప్రపంచ ఆదివాసీ దీన్ని మనం ప్రిజర్వ్ చేసాం అనమాట ఇది సెట్ అనమాట ఇది కిచెన్ సెట్ రిచువల్గా కూడా దీన్ని ఇంట్లో వాడడం జరుగుతుంది వాళ్ళకి పులి పండుగలు ఉంటుంది అనమాట ఎక్కువ సారా అని మగవాళ్ళు ఎక్కువ ఇది బేటర్ మటన్ బేటర్ మామూలుగా మన చింతకాయలు కుంకుడుకాయలు ఇది ఒక చిన్న పంప వీటికి ఒక ఇంపార్టెంట్ 5 సందర్భాలు ఆయన నిత్యం శివ పూజ చేసుకుంటూ చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఆల్మోస్ట్ లిఫ్ట్ చేసేటప్పుడు రైట్ డౌన్ చేసి ఇతర ఫ్రీడమ్ ఫైటర్స్ని కూడా వచ్చి ఇక్కడ ఆయన ఐడెంటిఫై చేశారు మేజర్ గుడాలు స్పాట్ చేసి ఆయన ఐడెంటిఫై చేసిన అక్కడ రాజేంద్ర పాలెం ఆయన మేజర్ గుడాలు అనేటువంటి షార్ట్ చేశారు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు ఇదెందుకు పెట్టలేదు మనం తెలంగాణ ఇండిజినస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవి వైల్డ్ సీడ్స్ తో తయారు చేసినటువంటి వుడెన్ కౌన్ ఎక్బెల్ ఇది సన్నై చిన్నది ఇది రణసింగా అంటారు సార్ పెద్ద పెద్ద ఫెస్టివల్ ఇదే మోడర్నైజేషన్ అంతా వేడ కూడా వచ్చి వాళ్ళు కూడా అడాప్ట్ చేశారు ప్లేన్ ఏరియాలో మాదిగా కూడా అదే పెట్టుకున్నారు. సార్ సార్ ఇది మన రామ్ గారు 10 మంది వరకు పెట్టాను ఇది జస్ట్ రెవల్యూషన్ ఆఫ్ సొసైటీ డిఫరెంట్ గా స్టార్టింగ్ అంటే గ్యాదరింగ్ వచ్చింది, తర్వాత బొమ్మల్ డ్యాన్స్, తర్వాత మనకు కోడ్ కల్టివేషన్, తర్వాత షెటిల్డ్ కల్టివేషన్. ఇండస్ట్రీలో ట్రైబల్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ ఇవి వైడ్ రేంజ్ ఆఫ్ బాస్కెట్ సార్. వాళ్ళు ఒక్క పిక్కలు ఏరేటప్పుడు డ్రాప్ పిక్కలు ఏరేటప్పుడు నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు కూడా చిన్న చిన్న ఇస్తారు. యానిమల్ హస్బెండ్, సో కౌ నెక్ బెల్ట్, డిఫరెంట్ ఫెస్టివల్స్, స్టాండింగ్ ఫెస్టివల్స్, సికిల్స్ అన్నమాట. ఈ జీలు కళ్ళు గట్ట వేసేటప్పుడు ఇవి ఉపయోగిస్తారు. ఈ మిల్లెట్స్ వేయడానికి ఇప్పటికీ ఇవి వాడుతున్నారు సార్ ఎక్కువగా. వర్షాకాలంలో వాడే ఇది అమ్మం చేసుకున్నాక వడ్డించడానికి ఇవే వాడతారు. ఇది మేము డాక్యుమెంట్ చేసేటప్పుడు కంప్లీట్ ఫీల్డ్ డాక్యుమెంటేషన్ ఇలా చేస్తాం సార్. ఎవరైనా మన ఇన్స్టిట్యూట్ వచ్చి వాళ్ళు మీరు ఆ పక్కన ఇది సాలిడ్ ప్రాంతంలోనే ఫారం కొండ ప్రాంతంలో చేసేది. ఓకే. ప్రొడక్ట్ సార్
నమస్కారం. అవునా? ప్లీజ్ సార్ దిస్ సైడ్. ఇవి తయారు చేస్తున్నారు ఇప్పుడు. ఎక్కడ అమ్ముతున్నారు? ఎంతమంది చేస్తున్నారు ఇవి? ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా? ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ? అక్కడ అమ్మేస్తున్నారు. అదే ఇది ఇక్కడ కూడా మదనపల్లి దగ్గర ఎక్కువ చేస్తారు. మదనపల్లి వాళ్ళు గిరిజనులు కాదనుకుంటా, మామూలు కూడా. మీరెక్కడమ్మా? విజయవాడ. ఇప్పుడు మీరు చేస్తున్నారు ఇవన్నీ? ఇప్పుడు కూడా చేస్తున్నారా? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? నీకు కాదు, మీ దగ్గర ఎంతమంది మనుషులు? 52 ఇళ్ళు ఉన్నాయి. నక్కల వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో? 50-100 ఇండ్లు ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి అన్ని. ఎందుకు అడుగుతాను నేను. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హౌసింగ్ కానీ అవన్నీ ఏం చేయాలో వర్కౌట్ చేయండి. కలెక్టర్ సిమెంట్ ట్యాప్ చేసి సెట్ చేయాలి, వర్కౌట్ చేయండి. వీళ్ళని రైతులు పండించిన పంటలు సార్, సిరిధాన్యాలు సార్. ఇప్పటికి కూడా మేము ఈ పంటలు తింటున్నాం సార్. ఈ పంటలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే సార్. ఇప్పుడు మేము టాబ్లెట్లు తక్కువ వాడుకొని ఇవి తిన్న వల్ల మాకు కొంచెం ఆరోగ్యంగా ఉంది సార్. మా గిరిజనుల పంట సార్, మేము పండించి మేము తిన్నవేంది సార్. మహిళా సంఘాల ద్వారా మేము పండిస్తున్నాం సార్. పండించి వ్యాపారం కూడా చేస్తున్నాం సార్. నువ్వెంత చేస్తున్నావు వ్యవసాయం? నేనా సార్ 2.5 ఎకరాలు సార్. నువ్వమ్మా ఏమేం చేస్తున్నావు? చిరుధాన్యాలు 7 రకాల చిరుధాన్యాలు పండిస్తాను సార్. 7 రకాలు చేస్తున్నావు. సంవత్సరానికి ఎకరా ఎంత సంపాదిస్తున్నావు ఈ ప్యాక్ చేసిన తర్వాత? ప్యాక్ చేసిన తర్వాత సార్ మామూలుగా షాపుల్లో రేట్ అయితే మాత్రం 200 ఉంటుంది సార్. మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం 130 రూపాయలు సార్. ఒక కొరలు అయితే 130 రూపాయలు సార్. అదే షాప్ లో అనుకుంటే 220 రూపాయలు. ఎకరాకి ఎంత వస్తుంది నీకు? ఎకరాకి నాకు ఎలా చూసినా సరే ఒక పంటకి వస్తుంది సార్ 1,50,000 రూపాయలు వస్తుంది సార్ ఎకరాకి. ఇది కొంచెం ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ చేసి పండించే పంట సార్. మేము వాట్ ఐఎమ్ సేయింగ్, కామన్ బ్రాండ్ పెట్టి కొంచెం రేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చి రేట్ వచ్చి వర్కౌట్ మాట్లాడు. ఓకే అది హనీ సార్ స్టార్టింగ్ అక్కడ నుంచి. ఇప్పటి నుంచి చెప్తున్నా, వీళ్ళకు ఉండే పెద్ద అసెట్ హనీ. షర్బత్ కూడా పెద్దగా చేస్తారంటే మీరు. ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ, ఈ చెంచు అంతా కూడా చేసేవాడు. అదే మీకు శ్రీశైలం దగ్గర అక్కడ ఎక్కువ ఉండదు. అది ఇప్పుడు 5 స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా. కొన్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ 5 స్టార్ హోటల్స్ చాలా డిమాండ్. మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఓకే. బ్రాండ్ ఏమని పెట్టాం? గిరిజన హనీ. గిరిజన హనీ కరెక్ట్ కాదు. గిరిజన యాక్చువల్లీ డాబర్ హస్ హైజాక్డ్ సార్. యాక్చువల్లీ ఆ గిరిజన పేరు డాబరు గిరిజన కూడా ప్యానల్ గా ఓపెన్ చేశారు. సో దట్ ఈస్ హౌ హి హస్ హైజాక్డ్. ఐ థింక్ వి నీడ్ టు గో ఫర్ ద పేటెంటింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఆల్సో సార్, సో దట్ ఇది కొంచెం ఇది కామన్ వర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు. మీరు ఇది కూడా చేసి ఉంటారు, పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. ఎంత ఇది? ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది? 1 kg 410 రూపాయలు. జనవరి 26 నిన్నే తయారు చేశారా? నెల మనాడు ఇస్తారు. మనాడు ఇచ్చేసి ఓకే మళ్ళీ ఇచ్చేస్తారండి.
కొప్పర్లు, పౌడర్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సోప్స్ కూడా చాలా బాగున్నాయి సార్. వాడుతున్నాం సార్ సోప్స్ చాలా బాగున్నాయి. ఇంకా స్టిల్ దేర్ ఇస్ సంథింగ్ నీడ్ టు బి డన్ సార్. ఇంకా బాగా ప్యాకేజింగ్ అండ్ బ్రాండింగ్ బాగా చేయొచ్చు. బట్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ ఇస్ ఓకే సార్. అట్టుగా కదా. ఇది వాట్ ఇస్ ది మెటీరియల్ యు ఆర్ యూజింగ్, రా మెటీరియల్ దీనికి? ఇది నీమ్ లీవ్స్ కదా సార్. బట్ డెఫినెట్లీ సమ్ కెమికల్స్ ఆల్సో. ఎంతవరకు నేచురల్ గా పోగలుగుతారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆర్గానిక్ సర్టిఫికేషన్ దాని మీద ఇప్పుడు ఈ షీక్ ఓకే. మీరు ఏంటమ్మా ఎక్కడ పాడేరా? ఐటీడీనా? నువ్వు రైతా? ఇప్పుడు ఈ షీకా ఎంతవరకు అమ్మగలుగుతున్నారు మీరు? సార్ వాట్ దే హావ్ డన్ సార్ పాడేరులో సోప్ నట్స్ కూడా ఉన్నాయా లేవా? సోప్ నట్స్ సోప్ నట్స్ ఎంతవరకు అమ్మగలుగుతున్నారు, ఎంతవరకు అమ్ముతున్నారు? అది ఏం చేస్తారంటే సార్ వీళ్ళు 100 వికాస్ క్యాన్ 300 కలిపి గ్రూపులు పెట్టుకున్నారు సార్. వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్ మార్ట్ ఒకటి పెట్టారు సార్ పాడేరు. ఆ మార్ట్ ద్వారా వాళ్ళు డిస్పోజ్ చేస్తున్నారు సార్. కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలా? డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా? ఓకే. ఇప్పుడు ఎంత వస్తా ఉంది చింతపండు? ఎంత మరి రేటు? 170 రూపాయలకి. మీకు ఎంత వస్తా ఉంది చింతపండు మొత్తం అక్కడ? చింతపండు నెక్స్ట్ వాట్ ఈస్ ది అవైలబిలిటీ, వాట్ ఈస్ ది మార్కెటింగ్, వాట్ ఈస్ ది ఈల్డ్? ఐ వాంట్ టు గో త్రూ ఆల్ దిస్. నన్నారి సార్ శ్రీశైలం మీరు చెప్పారు సార్ ఇందాక. ఎంత అమ్మగలుగుతున్నారు ఇది? ఎన్ని బాటిల్స్ ఎంత అమ్మగలుగుతున్నారు? ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు? ఇది నేను 4 సార్లు చెప్పాను. ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి, హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి. నమస్కారం. కేఆర్ పురమా? వీళ్ళే స్వయంగా తయారు చేస్తారు సార్ వెదురులతో. దిస్ ఆల్సో దేర్ ఓన్ ప్రొడక్ట్ సార్. ఈ బ్రాండింగ్ ప్యాకేజింగ్ కొద్దిగా ప్రొవైడ్ చేస్తే క్వాలిటీ మీద కొద్దిగా FSSAI స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే. అంటే మీరు ఒక పని చేయగలిగితే మొత్తం వీళ్ళు తయారు చేసే గ్రెయిన్స్ అన్ని తీసుకొని కొన్ని సొసైటీలో నేచురల్ ఫార్మింగ్ లో తీసుకొని కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అక్కడి నుంచి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మార్కెటింగ్ అని ఎస్టాబ్లిష్ చేస్తే బ్రాండ్ కింద ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. రాగి బిస్కెట్స్ చాలా బాగుంటాయి సార్. ఎంతమ్మా ఇది? 100 రూపాయలమ్మా. చూడు 100 రూపాయలు. 100 రూపాయలకి తీసుకో. స్వీట్ ఓకే చాలేం వాళ్ళు ఇచ్చేస్తారు. నమస్కారం. తమ దగ్గర దీపావరణం మాయం కాకుండా పసుపుల్ని మచ్చిక చేసుకుని ఎన్ని అవమానాలు ఎదురైనా ఆదివాసీ ధైర్యంగా నిలబడి మన కోసం తమదైన భాషలో సంకేతాన్ని ఇస్తున్నారు. మరి వారి కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గిరిజన సంస్కృతిని, గిరిజన కళాకృతులను దేశ చరిత్రలో అందరికీ తెలియజేయాలి, ప్రపంచం నలుమూలలా తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వారితో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ విచ్చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సారెను తీసుకుని, గిరిజన సారెను తీసుకుని వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. ఆ సారెను అడవి తల్లికి అందిస్తున్నారు. అడవి తల్లికి సారే, గిరిజన సారెను అందిస్తున్నారు. అలాగే అడవి తల్లికి మనపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరపున పూలదండ వేసి దీవెనలు అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు.
గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అడవి తల్లి ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మార్చిలు గుమ్మిడి సంధ్యారాణి గారు, అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వేదిక మీదకు విజయవలసిందిగా గిరిజనులు బుల్లెమ్మ, శంకర్, దుర్గా, పావని, జ్యోతి, గంగారత్నం, రామకృష్ణారెడ్డి, రవి వీరందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ దీపపు కాంతులు రాష్ట్రంలో ఉన్న గిరిజనుల జీవితాలందరిలో ఆశాకాంతులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. ఇప్పుడు స్వాగతోపన్యాసం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ సృజన మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా జిల్లా తరపున స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే విచ్చేసిన గౌరవ మంత్రి గారికి, ప్రజాప్రతినిధులకి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారికి, ఇతర అధికారులకి, మీడియా ప్రతినిధులకి, ఆదివాసీ నాయకులకి, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. నాగరికత పరిడి వెళుతున్న ప్రపంచ సమాజాలన్నిటికీ మూలవాసులు ఆదివాసులే అని చరిత్రకారులు విస్పష్టం చెప్పిన విషయం. 1982లో జరిగిన యునైటెడ్ నేషన్స్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఇండిజినస్ పాపులేషన్ మీటింగ్లో ప్రపంచ ఆదివాసీ తెగల ప్రజల యొక్క హక్కుల గురించి తెలుసుకొనుట తగు సూచనలు, తోడ్పాటు చేశారు. 2014 నుండి ప్రతి సంవత్సరం మీటింగ్ జరిగిన ఆ రోజున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోబడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థను రక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఆదివాసులను, వారి సాంప్రదాయాన్ని, జీవన విధానాన్ని గౌరవించుకునే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఒకసారి స్వాగతం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు మేడం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కొమ్ము కోయ వారికి అందచేయడం జరిగింది. తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చాలా సంతోషం. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆదివాసీ దినోత్సవం జరుపుకోవటం అనేది ఆదివాసీలకి మరొకసారి పూర్వ వైభోగం వచ్చిందనే దానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఆదివాసీ దినోత్సవం జరపలేదు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 127 తీసుకొచ్చి 2018లో ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తారీఖు నాడు ఆదివాసీ దినోత్సవం జరపాలని చెప్పి, ఆదివాసీ బిడ్డలకు అండగా ఉండాలి, ఆదివాసీ కుటుంబాలకు అండగా ఉండాలని ఏ సదుద్దేశంతో ఆయన ఆ రోజున తీసుకొచ్చారో గత 5 సంవత్సరాలు కూడా నిర్లక్ష్యానికి గురైందనే విషయం ఆదివాసీ వారందరూ కూడా బాధపడిన విషయం మనందరికీ తెలుసు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014, 2019 హయాంలో ఆదివాసులకి దినదిన వైభోగం ఆ రోజున ఉండేది. ప్రతిరోజు ఒక స్వర్ణయుగం లాంటి చంద్రబాబు గారి పరిపాలనలో ఏ కష్టం, ఏ ఇబ్బందులు లేకుండా జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆదివాసీ కుటుంబాలకి ఆ రోజున జననం నుంచి మరణం దాకా బిడ్డ పుడితే డబ్బులు ఇచ్చేవాళ్ళం, చనిపోతే 2 లక్షల రూపాయలు బీమా ఇచ్చేవాళ్ళం, ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా ఇచ్చేవాళ్ళం. అంతేకాకుండా ఏ గూడెంలోంచి, కొండల మించి గూడెల్లోంచి, కోయగూడెల్లోంచి ఉన్నటువంటి వాళ్ళకి కనీస సదుపాయాలు పెట్టాలని ఆ రోజున బైక్ అంబులెన్స్ని సర్వీస్ని ప్రారంభించి ఆ బిడ్డల్ని కంటికి రెప్పలాగా, కన్న బిడ్డల్లాగా చూసుకున్నటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి హయాం నుంచి
నరక కోపంలాగా 2019 నుంచి 2024 వరకు ఆదివాసీలు మరి పట్టించుకోని పరిస్థితిలో అన్ని రంగాలలో వెనుకబడిన స్థితిలో ఈరోజు మళ్ళా వాళ్ళకి పూర్వ వైభోగం వచ్చింది. ఏదైతే ప్రపంచం మొత్తం ఆదివాసీలకు అండగా ఉండే విధంగా ఐక్యరాజ్య సమితి డిసైడ్ చేసిందో ఆగస్టు 9 ప్రతి సంవత్సరం కూడా ఆదివాసీ దినోత్సవం జరపాలని ఈ సంవత్సరం తొలిసారి గవర్నమెంట్ వచ్చినటువంటి తొలి ఆగస్టు 9 తారీఖు నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషం అని తెలియజేసుకుంటూ, గతంలో ఆదివాసీలకి ROFR పట్టాలు ఇచ్చి 77,491 మందికి పట్టాలు ఇచ్చింది కానీ, అలాగే వాళ్ళకి గిరిగోరు ముద్దు కానీ, గిరిపూర్తికి కానీ, పెళ్లికి ₹1,00,000 ఇవ్వటం కానీ, ఇలాంటి ఎన్నో పథకాలు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వటం కానీ, అన్ని రకాలుగా వాళ్ళని ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా ఆ ఆదివాసీ కుటుంబాలకి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి చిత్తశుద్ధితో కృషి చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా నేడు ఈ రాష్ట్రానికి సారథ్యం వహిస్తున్నటువంటి సందర్భంలో ఆదివాసీ సోదరులందరికీ కూడా శుభ రోజులు వచ్చినాయని, మంచి పరిణామం, మంచి రోజులు వచ్చినాయని తెలియజేసుకుంటూ, మరొకసారి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆదివాసీ సోదరులందరికీ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇవాళ కూడా అరకులో కానీ, పాడేరులో కానీ ఎక్కడన్నా ఆదివాసీల మధ్య జరుపుకోవాలని ఈ కార్యక్రమం అనుకున్నా వాతావరణం అనుకూలించకపోవటం వల్ల గౌరవ ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గంలో పెట్టవలసి వచ్చింది. భవిష్యత్తులో అన్ని రకాలుగా ప్రజల మధ్య ఆదివాసీలు ఉండే ప్రాంతంలోనే ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటారని కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి మా ఆదివాసీ అక్క చెల్లెలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివాసీలందరినీ ఆశీర్వదించడానికి, మన పండుగలో భాగం పంచుకోవడానికి విచ్చేసినటువంటి గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనం గిరిజన మిత్రుల తరపున తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ, స్థానిక శాసనసభ్యులు అన్న ఉమా గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మిగిలిన శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, ముందు కూర్చున్నటువంటి నా గిరిజన సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడో విసిరేసినట్టుగా ఊర్లుండి, అక్కడక్కడ పల్లెలుండి, ఎక్కడో అటవీ ఉత్పత్తుల్ని అరకొరగా తెచ్చుకొని అమ్ముకొని కడుపు నింపుకుంటున్నటువంటి గిరిజన సోదరిమణులకు కొన్ని దశాబ్దాలుగా అలాగే జీవనం గడుపుతున్న సమయంలో గిరిజనుల సోదరుల బ్రతుకు ఎంత దుర్బలంగా ఉందా అని ఆలోచించి విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా గిరిజనుల అభ్యున్నతి కోసం, గిరిజనుల పురోగతి కోసం, గిరిజనులందరినీ అభివృద్ధి చెయ్యాలని ఆ రోజు సంకల్పించి ఐటీడీఏను మొట్టమొదటిసారిగా తెలిపారు. ఆ రోజు ఐటీడీఏ వచ్చిన తర్వాత గిరిజన సోదరిమణులందరికీ ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి తెలిసింది. అలాగే గిరిజన గ్రామాలలో స్కూల్స్ ఉండాలని ఆశ్రమ పాఠశాలలు ఆ రోజు ఏర్పాటు చేసి మనందరికీ చదువుకునే విధంగా ఆ రోజు ఏర్పాటు చేశారు. ఆ రోజు వరకు సజ్జలు, జొన్నలు, రాగులు ఇట్లాంటి చిరుధాన్యాలు మాత్రమే భోజనం చేసే మనకి ₹2 కిలో బియ్యం ఇచ్చి వరి బువ్వని పరిచయం చేసింది ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారని నేను సగర్వంగా చెప్పగలను. అదే బాటలో తర్వాత మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు తర్వాత మన ప్రత్యక్ష దైవం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గిరిజన విద్యలో మార్పులు. ఆ రోజు ఆశ్రమ పాఠశాలలుంటే ఈరోజు
గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య స్కూల్స్, అలాగే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లు, అలా ఎన్నో స్కూల్స్ పెట్టి గిరిజన విద్యార్థుల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ వాళ్ళకి విద్యను పూర్తిగా అభ్యసించే విధంగా చేస్తూ ఉన్నత విద్య కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్య అని కూడా పెట్టి మనల్ని విదేశాలు కూడా పంపించి చదివించే ఘనత ఇప్పటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారిదని నేను సగర్వంగా తెలియజేయగలను. అలాగే విద్యతో పాటు వైద్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఊర్లో కూడా హాస్పిటల్ ఉండాలి. హాస్పిటల్ లేని దగ్గర కనీసం ఒక చిన్న సబ్ సెంటర్ హెల్త్ అయినా ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన తర్వాత గిరిజన గ్రామాలలో డోలీ మోతలు ఎక్కువగా ఉన్నాయని ఫీడర్ అంబులెన్సులు పెట్టి డోలీ మోతలకి చర్మగీతం పాడాలని తీసుకున్నటువంటి నిర్ణయం మనం ఎంతో అభినందించవలసిన విషయం. ఈ రోజు కూడా గిరిజన ఆడపడుచులు రోడ్ల మీద డెలివరీ అవుతున్నాయంటే మనం ఎంతో సిగ్గుపడుతూ బాధపడుతున్నాం. అలాంటి పరిస్థితి నుండి గిరిజన గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేసి గిరిజనులకు ఫీడర్ అంబులెన్స్లు ఏర్పాటు చేసింది ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు ఈ 5 ఉంటే పూర్తి స్థాయిలో 80% కష్టాలు మనకు పోయినట్టే. ఇలాంటి కష్టాలన్నీ తప్పించడానికి గిరిజనులకు దాదాపు 250 గ్రావిటీ స్కీమ్స్ ఇచ్చి 70,000 కుటుంబాలకి త్రాగునీరు అందించింది మన చంద్రబాబు నాయుడు గారని మీకు సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే రోడ్లు చంద్రన్న బాట అని, చంద్రన్న కనెక్టివిటీ రోడ్స్ అని ఆ రోజు వేస్తే గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థల్ని అస్తమస్తం చేసేశారు సార్. పూర్తిగా ఫీడర్ అంబులెన్స్లు క్యాన్సిల్ అయిపోయాయి, బెస్ట్ అవైలబుల్స్కు క్యాన్సిల్ అయిపోయాయి, గిరిపుత్రిక కళ్యాణ పథకం క్యాన్సిల్ అయ్యింది. అలాగే 1 కాదు 2 కాదు విదేశీ విద్య, ఉచిత కరెంటు, గిరి గోరుముద్దలు, సబ్సిడీతో ఇన్నోవాలు, సబ్సిడీతో పనిముట్లు, అలాగే వైటీసీ బిల్డింగ్లో గర్భిణీ గృహం, అలాగే వైటీసీలో ఉన్నటువంటి గిరిజన యువతకి ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ఇవన్నీ క్యాన్సిల్ చేసేసి మాకు వచ్చినటువంటి నిధుల్ని పక్కదారు పట్టి బోన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలుగా అష్ట కష్టాలు పడ్డాం సార్. అలాగే ఎవరైనా ప్రశ్నించి అడిగితే కొన్ని రేప్ కేసులు జరిగాయి, కొన్ని మర్డర్స్ జరిగాయి, కొంతమంది భూమి లాక్కున్నారు, కొంతమందిని రోడ్డు మీదే కొట్టారు, కొంతమందిని గుండె గీయించారు, కొంతమందిని జైలు పాలు చేశారు. ఇలా దాదాపు 9 ఐటీడీఏ పరిధుల్లో మేమున్నటువంటి 30 లక్షల మంది ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో గిరిజనులం 30 లక్షల మంది ఏదో విధంగా గత ప్రభుత్వంలో ఎఫెక్ట్ అయి మేమందరం నానా కష్టాలు పడ్డామని మీకు చాలా బాధతో తెలియజేసుకుంటున్నాం సార్. ప్రతి గ్రామంలో చదువుకోవాలని మీరు స్కూల్ పెడితే ప్రతి గ్రామానికి స్కూల్ అక్కర్లేదని మహానుభావుడు తీసేశాడు సార్. ప్రతి గ్రామంలో ఫీడర్ అంబులెన్స్ ఉండాలని మీరు చెప్తే గ్రామాలకు ఫీడర్ అంబులెన్స్ అవసరమే లేదన్నాడు సార్. గిరిజన పిల్లలందరూ చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే అసలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మీకెందుకు అని అడిగిన పరిస్థితి వచ్చింది సార్. గిరిజనులకి అంబేద్కర్ విదేశీ విద్య పెడితే సిగ్గు లేకుండా వాళ్ళ నాన్న పేరుతో పెట్టుకొని పేరు మార్చిందే కాకుండా కనీసం ఆ విద్యను కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసి పడేశారు సార్. ఐక్యరాజ్య సమితిలో గిరిజనులందరికీ కూడా అన్ని హక్కులు కల్పించే విధంగా గిరిజనులు మేం కావలసినటువంటి హక్కులన్నీ అడిగే విధంగా సర్వస్వతంత్రంగా మాకిచ్చిన హక్కును కూడా హరించి మా భూములు లాక్కోవడం, అన్నిటికంటే ముఖ్యంగా మా భూమి మీద వాళ్ళ పేర్లు వేసుకున్నారు సార్. మా భూమి పట్టాల మీద వాళ్ళ బొమ్మలు ఉన్నాయి సార్. మా భూమి మా హక్కు అని గిరిజనులందరికీ ఇచ్చినటువంటి మీరిచ్చిన భూమి అరకు పాడేరులో 1,25,000 ఎకరాలు కాఫీ తోటలు సాగు చేసుకోమని మీరిచ్చినటువంటి భూమి ఈరోజు గంజాయి పంట పండించడానికి దళారులతో ఏర్పాట్లు చేసుకున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రభుత్వం లాస్ట్ టైం మేము చూసామని మీకు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే ఇప్పుడు కాఫీ తోటలు పండుతున్నటువంటి ప్లేసుల్లో ఇంత పూర్వం గిరిజనులు చక్కగా కాఫీలు, మిరియాలు, పసుపు, అల్లం ఎన్నో చిరుధాన్యాలు పండించుకొని సక్రమంగా జీవిస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లల్ని ప్రలోభాలు పెట్టి గంజాయి వైపు తీసుకెళ్లటం,
వాళ్ళ తాలూకా వ్యక్తులను తీసుకొచ్చి గంజాయి ప్రేరేపితంగా గిరిజనులందరినీ ఈ రోజు మీరు ఎక్కడైనా ఒక జైలుకి వెళ్ళి చూస్తే అందులో 70% మంది గిరిజనులే అరెస్ట్ అయి ఉన్నారు సార్. ఏ తప్పు చేయకుండా కేవలం గంజాయి తీసుకొని వెళ్తున్నారని ఒకే ఒక కారణంతో. కానీ అసలు సిసలైనటువంటి కింగ్ పిన్స్ వెనక్కే ఉన్నారు సార్. దయచేసి వాటి మీద ఎంక్వైరీ చేసి ఎక్కడైతే గిరిజనులు జైల్లో మగ్గుతున్నారో అట్లాంటి వాళ్ళకి ఏదో ఒక ఆధారం చూపించమని మీకు సగౌరవంగా నేను నమస్కరించి తెలియజేసుకుంటున్నాను సార్. చాలామంది గిరిజన బిడ్డలు మగ్గిపోతున్నారు సార్. అలాగే గిరిజనులకి ఆదివాసీ దినోత్సవం చేసుకోవాల్సిందిగా 1994లో తమరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే మాకు ఈ వరం వచ్చింది సార్. ఆ రోజు రాష్ట్ర పండుగ కూడా మీరే 98లో అనౌన్స్ చేసి గిరిజనులకు ఇది రాష్ట్ర పండుగగా మనం చేసుకోవాలని చెప్పి అప్పటి నుంచి ప్రతి ఐటీడీలో ఈ పండుగని మా పండుగని మీరు వచ్చి సెలబ్రేట్ చేస్తూ మాకు ఎన్నో వరాలు ఇవ్వడం కూడా మేము ఇప్పటికీ మర్చిపోలేం సార్. అరకు పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో మొత్తం అందరికీ కూడా, అలాగే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గం, ఈ 30 లక్షల మంది జనాభా ఉన్నారు సార్. వీళ్ళందరినీ కూడా మీరే ఇంతకాలం నేను సగర్వంగా చెప్పగలను, గిరిజనులు ఈ రోజు బట్ట కట్టి నిజంగా 3 పూట్ల భోజనం చేస్తున్నారు, ఎక్కడైనా ఉద్యోగాలు చేశారు అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఐటీడీఏలు పెట్టి గిరిజనులందరికీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మీరు తర్వాత స్కూల్స్ అన్ని పెట్టి మళ్ళీ గిరిజనులకే ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు టీచర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఎక్కడెక్కడో ఐటీ ప్రొఫెషనల్స్గా ఈరోజు గిరిజనులందరూ ఉన్నారంటే అదంతా చంద్రబాబు నాయుడు గారు చలవే నేను సగర్వంగా చెప్పగలను సార్. ఈరోజు 5 ఎమ్మెల్యేలు ఉన్నాం సార్. కానీ చాలామంది గిరిజనులు ఈ రోజు కూడా డోలీల మోతలతో ఉన్నారు. తమరు మొన్న చెప్పారు సార్, ఒక ఆర్డర్ ఇచ్చారు డోలీ మోతలు ఉండకూడదు అని. కనెక్టివిటీ రోడ్స్ వస్తే డోలీ మోతలు ఉండవు సార్. అలాగే మా గిరిజనుల సోదరి మందులు కూడా ఒక 2 కోరికలు కోరుతున్నారు సార్. తమకి విన్నవించుకుంటున్నాం సార్. ప్రతి ఊర్లో కూడా దయచేసి స్కూల్ ఉండే విధంగా జీవో నెంబర్ 3ని గత ప్రభుత్వం కర్కశంగా జీవో నెంబర్ 3ని తోసేస్తే సుప్రీంకోర్టులో కొట్టేసిన దాన్ని కనీసం దాని మీద విచారణ కూడా చేపట్టకుండా వదిలేశారు సార్. ఇలాంటివన్నీ కోకళ్ళు ఉన్నాయి, తమకు తెలుసు. మాకంటే మీకే గిరిజనుల గురించి ఎక్కువగా తెలుసు. ఎందుకంటే బయట మాట్లాడుతున్నప్పుడు మనం విన్నాం, గిరిజనుల బ్రతుకుల్లో అందరికీ ఇల్లులు కావాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా అందరికీ ఇల్లు ఇస్తామని ఒక్క ఇల్లు కూడా ఒక్క గిరిజనుడికి కూడా ఇచ్చిన పాపాన పోలేదు సార్. ఒక్క నీటి సదుపాయం కానీ, రోడ్ల సదుపాయం కానీ, ఇల్లు సదుపాయం కానీ ఏదీ లేకుండా 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా లేకుండా చేసినటువంటి పాపం గత పాలకులది సార్. ఈసారి స్పెషల్ డిఎస్సి తీసి 2400 మంది గిరిజనులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని సంతకం పెట్టిన మొదటి సంతకం పెట్టింది మీరే అని మేము సగౌరవంగా తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే అన్ని స్కూల్స్లో కానీ ఎక్కడ కానీ విద్యార్థులందరూ కూడా మీరు వచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ చదువు మీద ఖచ్చితంగా ఒక చక్కటి వాళ్ళందరికీ కూడా అవి ఐప్యాడ్స్ కానీ కంప్యూటర్ నేర్చుకోవటం కానీ అన్ని రకాల వస్తువులు ఉంటాయని అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు సార్. కాబట్టి ఈరోజు మేమందరం కూడా కోరుకున్నది ఒక్కటే, 30 లక్షల మంది ఉన్న గిరిజనులకి, అంటే రాష్ట్రంలో దాదాపు 6% మంది ఉన్న గిరిజనులకి దయచేసి అన్ని విధాలుగా మీరు ఆదుకుంటున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి గాయాలకు దయచేసి మీరే మందేయవలసిందిగా సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనం తెలియజేసుకుంటూ జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. థ్యాంక్ యూ సార్. సో మచ్ మేడం, థ్యాంక్ యూ. తర్వాత గిరిజనులతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఇంటరాక్షన్ కార్యక్రమం. ముందుగా ఏలూరు జిల్లా నుంచి బుల్లెమ్మ. నా పేరు కల్లం బుల్లెమ్మ అండి. ఏలూరు జిల్లా ఐటీడీఏకేఆర్పురం బుట్టైగూడి మండలం నుంచి వచ్చానండి. నేను 2016 సంవత్సరంలో చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారీ నేర్చుకున్నానండి.
అంతకుముందు మేము మిషన్ కుట్టేవాళ్ళము, పొలం పనికి వెళ్ళేవాళ్ళమండి. 2016 సంవత్సరం ప్రభుత్వ ఆఫీసర్లు వచ్చి మీకు సిరిధాన్యాలతో బిస్కెట్లు తయారు చేయించడానికి నేర్చుకుంటారా అన్నారండి. మేము నేర్చుకున్నామండి. నేర్చుకుని హాస్టల్ పిల్లలకి స్నాక్స్ పెట్టేవాళ్ళమండి. మల్టీగ్రెయిన్ బిస్కెట్లతో స్నాక్స్ పెట్టేవాళ్ళమండి. అయితే గత ప్రభుత్వంలో ఈ హాస్టల్ పిల్లల స్నాక్స్ ఆపేశారండి. అయినా మేము దాన్ని వదిలేయకుండా దాన్ని అభివృద్ధి చెందిస్తూనే ఉన్నామండి. కాకపోతే ఇలా ఆపేసినందుకు మీరు మా మీద దయ ఉంచి మళ్ళీ మాకు అది అవకాశం ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. వంద మంది పని చేస్తున్నామండి. అక్కడ 30 మందితో స్టార్ట్ చేస్తామండి. 100 మంది పని చేస్తున్నామండి. 100 మంది పని చేస్తున్నారు. అవునండి. మీరు పండించిన పంటేనా చిరుధాన్యాలు అవునండి. లేకపోతే తీసుకుంటున్నారా? మేము పండించిన పంటేనండి. రైతుల దగ్గర తీసుకుంటామండి, కొంత మేము పండించిన పంట తీసుకుంటామండి. రెండు కలిపి మీరు కుక్కునూరులో కూడా మీకు మేము బిస్కెట్లు ఇచ్చామండి. అరకులో కూడా ఇచ్చామండి బిస్కెట్లు మేము. ఇప్పుడు ప్రాసెస్ ఏమున్నాయి మీ దగ్గర? ఏమున్నాయి? యూనిట్ ఎట్టుంది? ఎట్లా చేస్తున్నారు? మల్టీగ్రెయిన్ బిస్కెట్లు, జొన్న బిస్కెట్లు, రాగి బిస్కెట్లు. దానికి కావాల్సిన మెషినరీ ఎంత ఉందా? మిషనరీ అంతా ప్రభుత్వమే మాకు ఫ్రీగా ఇచ్చిందండి. ఎంత ఖర్చు పెట్టారు అప్పట్లో? అప్పట్లో మేమైతే ₹1 ఖర్చు పెట్టలేదండి. ట్రైనింగ్ ఇచ్చేసారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిషనరీ మొత్తం ఫ్రీ ఇచ్చేసారండి. ఐటీడీఏ తరపు నుంచి మాకు 2 యూనిట్లు రన్నింగ్ అవుతున్నాయండి అక్కడ. అయితే దాంట్లో ఒక 30 వేలు మాకు ట్రైనింగ్ సబ్సిడీ కింద ఇచ్చారండి. ఇప్పుడు 100 మంది మీరు చేస్తున్నారు కదమ్మా, వేరే ఇక్కడ అమ్ముతున్నారు కదా? అవునండి, షాపులకు అమ్ముతున్నామండి. ఎంత అమ్మగలుగుతున్నారు? కరోనా ముందు అయితే 12 లక్షల వరకు టర్న్ ఓవర్ అయిందండి. కరోనా తర్వాత కొంచెం బ్రేక్ అయిందండి. హాస్టల్ బిస్కెట్లు కూడా స్నాక్స్ ఆపేశారు కదండి, అందుకని కొంచెం కాస్త డల్గా ఉందండి. ఇప్పుడు పెద్దగా అమ్మలేకపోతున్నారు. అమ్ముతున్నాం కానీ హాస్టల్ ఉంటే కొంచెం ఇంకొంచెం మాకు మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి. ఈ నెల పోయిన నెల ఎంత అమ్మగలిగారు? ఈ నెల పోయిన నెల ఒక 2 లక్షల వరకు అండి. పెద్ద మార్కెట్ ఏమి ఉండట్లేదండి. బయట షాపులకి మెడికల్ షాప్ 100 మంది ఉన్నారు, 2 లక్షల వరకు అమ్మగలిగారు. అవునండి. ఓకే, నేను మాట్లాడు. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. తర్వాత ఎన్టీఆర్ జిల్లా నుంచి బాణావతి జ్యోతి గారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, అధికారులకి, మా ఆదివాసులందరి నిమిత్తం మీకు నమస్కారాలు చెల్లిస్తున్నాను. నా పేరు జ్యోతి అండి. నేను లంబాడీ జాతికి సంబంధించిన అమ్మాయిని. మాది లలితా గిరిజన మహిళా మండలి ఆర్గనైజేషన్ విజయవాడలో ఉందండి. ఆ సంస్థ ద్వారా మేము 1996లో స్టార్ట్ చేశాము. 1997లో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొని ఒక 8 మిషన్లతో మేము స్టార్ట్ చేయడం జరిగింది సార్. సో అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఎస్టీ కార్పొరేషన్ ద్వారానే ఎస్టీ స్కూల్ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ ఆర్డర్స్ అనేవి మాకు ఇచ్చారు సార్ ట్రైబల్స్కి. అయితే ఏంటంటే అప్పటి నుంచి కూడా 2018 వరకు కూడా మేము 10 మంది ఎంప్లాయీస్తో స్టార్ట్ చేసి 500 మంది ట్రైబల్ లేడీస్తో మేము స్టిచ్చింగ్ చేయడం అయితే జరిగింది. అయితే 2018 నుంచి అయితే ఎటువంటి యూనిఫామ్స్ అనేవి మాకు రాలేదు. సో అలాగే 500 మంది మహిళలు అనేవాళ్ళు మళ్ళీ యథావిధిగా ఫ్రూట్స్ అమ్ముకోవడానికి, పొలం పనులకి అనేదే వెళ్తున్నారు సార్. అయితే 2014 నుంచి మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాం. మీ ఆధ్వర్యంలో మెప్మా ఏపీఎస్ఎస్డిసి ద్వారా 1000కి పైగా ఏజెన్సీ ప్రాంతాల్లో ట్రైబల్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి కల్పించాము. సో మేము 2019 నుంచి ఎటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది మేము చేయట్లేదు. సో మీ ద్వారా మేము ఇంకొంతమంది నిరుద్యోగ ట్రైబల్స్కి మేము ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాం సార్. అలాగే 500 మంది మహిళలకు కూడా మేము ఏదోటి స్టిచ్చింగ్ వర్క్ అనేది మా ద్వారా చేయాలని మేము అనుకుంటున్నాం సార్. మరి మీ సహకారం మాకు ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ జ్యోతి. మాట్లాడదాం. తర్వాత ఎన్టీఆర్ జిల్లా నుంచి ఏకుల రవి గారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి విచ్చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు సార్. ఇక్కడికి వచ్చిన ఆదివాసీ బిడ్డలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు సార్. నేను ఎన్టీఆర్ జిల్లా కౌలూరు గ్రామం జీకొండ్రు మండలం నుంచి వచ్చాను సార్. నా పేరు రవి. నేను యానాది కమ్యూనిటీ నుంచి వచ్చాను సార్.
సార్ మా యానాది జాతిని ఎక్కడా కూడా గుర్తించట్లేదు సార్. తమ ప్రభుత్వంలోనే మాకు 35 ఇల్లులు మీరే శాంక్షన్ చేశారు సార్. మరి రోడ్లు కూడా మీరే శాంక్షన్ చేశారు సార్. మాకు ఎటువంటి జీవన ఆధారం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మా జీవన ఆధారం వచ్చేసి చేపల వేట సార్. మాది చేపల వేటకి సంబంధించిన మాకు ఎటువంటి సబ్సిడీ లోన్ కూడా గత ప్రభుత్వంలో మాకు ఎటువంటి కూడా అందలేదు సార్. మీరు మాకు ఆ సబ్సిడీ లోన్లు ఇప్పించగలని కోరుకుంటున్నాం సార్. సార్ చుట్టుపక్కల 5 గ్రామాల్లో కూడా నేను డిగ్రీ చేసి ఉన్నాను సార్. కానీ నేను ఇప్పుడు చేపలు పట్టుకొని వ్యాపారం సాగుతున్నాను సార్. ఎటువంటి ఉద్యోగం లేక నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్. ఇక్కడ మా కౌలూరు గ్రామంలోనే చేపలు పట్టుకొని వ్యాపారం చేసుకుంటాను సార్. ఎక్కడ చేస్తున్నా? కౌలూరు గ్రామం సార్. అక్కడ మైలవరం. అక్కడ ఏముంది? అక్కడ రిజర్వాయర్ ఉందా లేదంటే చెరువు ఉందా? లేదు సార్, చెరువు సార్. మా నాన్నగారు వీళ్ళు మాత్రం కృష్ణా నదిలో వేటాడుతూ ఉంటారు సార్. వాళ్ళకి కూడా పడవలు ఇవన్నీ ఏమి సబ్సిడీ లోన్ల ద్వారా ఏమి రాలేదు సార్. మాకు ఈ సబ్సిడీ లోన్ ద్వారా పడవలు వాళ్ళు కల్పించారు సార్. సార్ మాకు అంటూ చదువుకున్న వాళ్ళకి ఎటువంటి కూడా గుర్తింపు లేక ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మాకు ప్రత్యేక యానాది కార్పొరేషన్ కల్పించాలని కోరుకుంటున్నాం సార్. చదువుకున్న వాళ్ళకన్నా ఉద్యోగాలను వస్తాయని ఆశపడుతున్నాం సార్. మీ ప్రభుత్వంలో ఇది సాధ్యం అవుతుందని మేము ఆశపడుతున్నాం సార్. మాకు ఎక్కడ సాయం చేయగలరు? థ్యాంక్ యూ. మంచిది రవి, నేను మాట్లాడు. థ్యాంక్ యూ అండి. తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఇంటరాక్షన్ కార్యక్రమం పార్వతీపురం మన్యం. ముఖ్యమంత్రి వర్యులకు జిల్లా ప్రజల తరఫున గిరిజనుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు సార్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు సార్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన్యం జిల్లాలో మేము జరుపుకుంటున్నాం సార్. ఇక్కడ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ హాజరయ్యారు సార్. మా గిరిజన ప్రాంతం చాలా ప్రకృతి రమణీయతకు మరియు గిరిజన యాస భాష సంప్రదాయాలకు పెట్టినీళ్ళు సార్. ఈ గిరిజనులు ఈ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం అయినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడ మాతో మాట్లాడడానికి మీరు ముందుకు రావడం మాకు చాలా సంతోషం సార్. ఈ కార్యక్రమంలో మీతో మాట్లాడడానికి సీతంపేట మండలానికి చెందినటువంటి ఒక గిరిజన మహిళ సార్ సవర తులసి అనే వారు మీరుతో మాట్లాడుతూ అంటున్నారు సార్. మీరు అనుమతిస్తే. కలెక్టర్ గారు మాట్లాడించాను సార్. నా పేరు సవర తులసి సార్. మాది సీతంపేట మండలము వాబ్ విలేజ్ సార్. మా ఇంట్లో 6 ఉంటున్నాం సార్. ముందుగా మీకు చాలా రుణపడి ఉంటాం సార్. కృతజ్ఞతలు సార్. 1వ తేదీ కల్లా మా మామయ్య గారికి పెన్షన్ అందుతుంది సార్. చాలా ఆనందంగా ఉంది సార్. మా కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంటాం సార్. అలాగే నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను సార్. మీరు ప్రోత్సహించిన తోటే పొదుపు అనేది మేము చేసుకుంటూ డ్వాక్రా మహిళల ద్వారా నేను ఒక 20,000 రూపాయలు తీసుకొని కోలు తర్వాత వచ్చి మేకలు కొనడం జరిగింది సార్. నా కుటుంబంకి అది చాలా ఆదాయంగా ఉంది సార్. అలాగే నాకు కొండపోడు పట్టా కూడా ఉంది సార్. కొండపోడు పట్టాలోట వ్యవసాయం చేస్తున్నాను సార్. కొండ వ్యవసాయము. అందులో కొద్దిగా సిరిధాన్యాలు కూడా వేసుకుని పండిస్తున్నాను సార్. మాకు సిరిధాన్యాలతో పాటు ఒక పంటకి మాకు సంబంధం ఉంటుంది సార్. ప్రతి పంటకి 10 పండగ మేము చేసుకుంటాం సార్. మాకు సాంప్రదాయాలు ఉంటాయి సార్. ఇవన్నీ గౌరవించుకొని మేము ముందుకు వెళ్తున్నాం సార్. అలాగే మా ప్రాంతంలో ఎక్కువ శాతము మనలాంటి మహిళలు మొత్తము గ్రామాల్లో ఉండిపోతున్నారు సార్. సరైన రహదారులు అవన్నీ ఉంటే వాళ్ళు కూడా వచ్చి మాకు ఐటీడీలో స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ సెంటర్ ఉంది సార్. అందులో మాకు మంచి స్కిల్ అనేది నేర్పుతున్నారు. కానీ అంతకన్నా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన కోచింగ్ సెంటర్స్ వల్ల అయితే మేము ఆ ఫుడ్ని వాల్యుయేషన్ చేసుకుంటూ మంచి ప్యాకింగ్ చేసుకొని మేము మంచి షాపులకి ఇచ్చుకుంటూ లేదనేసి అంటే మీ అనుసంధానంలోనే ఏదైనా మన స్కూల్కి మంచి ప్రోత్సాహన మంచి ఆహారం అందివ్వమని అంటే ఆహారం మేము అందివ్వగలం సార్. మరియు సీతంపేటలో మీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఏదైతే హాస్పిటల్ ఉందో సార్, ఆ హాస్పిటల్ మీ ద్వారానే ఇప్పుడు మళ్ళీ ప్రారంభం కావాలని మా గిరిజనులు అందరం కోరుకుంటున్నాం సార్. అది సగం పూర్తయి సగం ఉండిపోయింది సార్. దానివల్ల మా గిరిజన ప్రాంతంలో ప్రజలందరూ సగం దూరం వెళ్ళేసి కొద్దిగా అనారోగ్యంతో గురయ్యి మళ్ళీ వస్తున్నారు సార్. హాస్పిటల్స్ అన్ని ఇవన్నీ చాలా దూరం ఉన్నాయి సార్. వైజాగ్ తర్వాత పాలకొండ ఇటు పార్వతీపురం మాకు చాలా దూరం అవుతుంది సార్. ఒకసారి అది మీ దృష్టిలో చూడండి సార్ ప్లీజ్ సార్.
అలాగే మా ఎస్టీ మహిళల మందిరమును ట్రైకల్ లోన్స్ వల్ల కొంత మేము లోన్ తీసుకొని మేకలు తర్వాత ఆవులు పెంచుకొని వాటి ద్వారా ఆదాయం సమకూర్చేవాళ్ళం సార్. ఇప్పుడు అలాంటి లోన్స్ ఏవి లేవు సార్. అవి ఉంటే కొద్దిగా చూడండి సార్ మాకు. అలాగే వ్యవసాయ పద్ధతుల్లో కొన్ని యాలియేషన్ చేస్తున్నాం సార్ వీడియో వేకే ద్వారానా. అటు కూడా మంచి బ్రాండింగ్ అన్ని చేస్తే మా దగ్గర ఏదైతే మంచి పసుపు ఉంది సార్ మా దగ్గర ప్రాంతంలో అది కురుకుమిన్ శాతం ఎక్కువ ఉంది. ఆ కురుకుమిన్ శాతంతో ఉన్ని పసుపుని మంచి యాలియేషన్ చేస్తే మంచి ఆదాయం వస్తుంది. దానివల్ల మా మహిళల మందిరమును కుటుంబంతో నడిపేది మహిళే కనుక బాధలు అనేది మహిళ తెలుసును కనుక మీరు అందరూ అలాంటి వాల్యుయేషన్ని ముందు తీసుకెళ్తారని, మరియు మా ఆదివాసుల తాలుగా పంటలు సాంప్రదాయం అవన్నీ గుర్తించి మొట్టమొదటిసారిగా తమరొచ్చే మాకు ఆదివాసుల దినోత్సవం ఇంట్లో జరుపుకోకుండా అందరం కలిసి ముందు జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన మీ పెద్ద మనసుకి మా ఆదివాసులు అందరమును శిరసు వంచి నమస్కరిస్తూ ప్రత్యేకంగా ఆదివాసుల తరపున ఆదివాసుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు గిరిజనులను కాపాడాలి, గిరిజన సంస్కృతిని పరిరక్షించాలి, గిరిజనులు తయారు చేసేటువంటి ఉత్పత్తులను ప్రపంచం నలుమూలలా తెలియజేయాలి అన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఆకాంక్ష. మరి ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తమ అమూల్య సందేశం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు గౌరవనీయురాలు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు, గౌరవనీయులు ఎక్స్ నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ శ్రీ గురునాథం గారు, ఆనరబుల్ గౌరవ శాసన మండలి సభ్యురాలు పసుమర్తి అనురాధ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు, సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ కన్నబాబు గారు, అదే మరి ఇక్కడనే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి మొత్తం ఐటీడీఏ అన్ని ప్రాంతాల నుంచి అనుసంధానం అయ్యారు. వారందరినీ ఇప్పుడు మనం చూస్తే ఐటీడీఏ ఆఫీస్ సీతంపేట, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పార్వతీపురం, ఐటీడీఏ ఆఫీస్ ఆర్సీవరం, ఐటీడీఏ కేఆర్పురం, టీడబ్ల్యూఆర్ఎస్ సున్నిపెంట శ్రీకాకుళం, ఏపీఆర్ఎస్ చింతూర్, గిరిజన భవన్ నెల్లూరు, ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసులందరూ కూడా ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో ఉన్నారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అంతర్జాతీయ గిరిజన దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే నేను బయట చూశాను. ఒక విధంగా చెప్పాలంటే అనేక కళలు ఉన్నాయి. అరకుకు పోతే ఆడ గిరిజన నృత్యం దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అనేక సాంప్రదాయాలు, మీకు అనేక విధాలుగా ఎన్నో కళలున్నాయి. అలాంటి కళలుండే వ్యక్తులందరూ కూడా గిరిజనులు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని 1994 ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో ప్రతి ఏడాది
ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. అక్కడి నుంచి మీరు చూస్తే చాలా సంవత్సరాలుగా మనం జరుపుకోలేకపోయాం. తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే నేను ఆ రోజు ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని ముందుకొచ్చి జీవో నెంబర్ 127 3/8/2018లో రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలనుకున్నాం, జరిపాం. కానీ ఇటీవల కాలంలో ఇది కూడా జరపకుండా నిలిపేశారు. మళ్ళీ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన దేశానికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉండడం మనందరికీ గర్వకారణం. ఆవిడ్ని మీరందరూ ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మామూలు మహిళ ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు దేశానికి అధ్యక్షురాలు కాగలిగిందంటే అది గిరిజనులకు ఉండే ఆదివాసులకు ఉండే ప్రతిభ. ఆ స్ఫూర్తిని ఆదివాసులందరూ తీసుకుని మీరు కూడా ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆదివాసులు అనగానే శౌర్యం, సహజ ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యక్తులు, ప్రకృతిని ఆరాధించేవాళ్ళు. ఇప్పుడే ఏకలవ్యుడు ఇక్కడే ఫోటోలు కూడా తీసుకున్నా. ఏకలవ్యుడు నిషిద ట్రైబ్. ఎవరన్నా జీపీటీకి వెళ్తే అది చెప్తుంది ఏ ట్రైబ్ అని కూడా. ఒక గిరిజన కుటుంబంలో పుట్టి టీచరు లేకపోయినా కాదు అని నిరాకరించిన ఫోకస్ పెట్టాడు, విద్యను అభ్యసించాడు. ఎప్పటికీ ఒక ఆదర్శంగా నిలిచే వ్యక్తి ఏకలవ్యుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వాడు గిరిజనలో పుట్టడం గిరిజన స్ఫూర్తికి ఇదొక నిదర్శనం. ఇదే కాకుండా ఆదివాసులందరూ వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, హస్తకళలు, జానపద సంగీతం, నృత్యం చేయడం, సాంప్రదాయ ఆహారాలు అంటే మళ్ళీ ప్రపంచం మొత్తం ఈ యొక్క ఆర్గానిక్ ఆహారానికి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ ఆలోచించినప్పుడు భవిష్యత్తులో ఈ ఆదివాసులుండే ఈ ప్రాంతాల్లో ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని విషయాల్లో మీరు ముందుంటారు. మిమ్మల్ని చూస్తే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాడారు. బిర్సా ముండా, తాత్వా బిల్, మన తెలుగు రాష్ట్రం నుంచి కొమరం భీం వంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రాంతంలో మీ అండతో, మీ సహకారంతో అక్కడుండి బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంతం చేయాలనే ఉద్దేశంతో పోరాడాడు, ప్రాణత్యాగం చేశాడు. అందుకే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఈ దేశానికి ఒక ముద్దు బిడ్డగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి స్ఫూర్తి మీ అందరి ముందర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీటన్నిటికి కూడా మీరు చేసిన త్యాగాలు కానీ, మీరు ఇచ్చిన మద్దతు కానీ ఎప్పటికీ జాతి మరవదు. అలాంటి విషయాల్లో మీరు ముందుకు పోయారు. ఈరోజు మన దేశంలో మీరు ఒక్కసారి చూస్తే మన రాష్ట్రంలో అయితే 5.53% ఆదివాసులు రాష్ట్రంలో ఉన్నారు. దేశం మొత్తం 10,42,00,000 మంది గిరిజనులు ఉన్నారు. ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో 2వ స్థానంలో గిరిజనులు ఉండే దేశం భారతదేశం. ఇంకొక పక్కన దేశం మొత్తం 8.6% గిరిజనులు ఉండే పరిస్థితి ఉంది.
2011 జనాభాల లెక్క ప్రకారం మన రాష్ట్రంలో మనం చూస్తే 27,39,000 మంది ఆదివాసులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అంటే 5.53%. ఇవి కూడా 34 షెడ్యూల్ తెగలున్నాయి. 1-2 కాకుండా 34 ఉండే పరిస్థితి ఉంది. అయితే మొత్తం 6,45,000 ఎస్టీ కుటుంబాలున్నాయి. అటవీ ప్రాంతంలో 13,96,000 మంది ఉన్నారు. అదే మాదిరిగా మైదానంలో దగ్గర 13,43,000 మంది ఉన్నారు. ఈరోజు మొత్తం చూస్తే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, అనకాపల్లి ఇలాంటి జిల్లాల్లో 36 మండలాల్లో 3,512 రెవెన్యూ గ్రామాలు షెడ్యూల్ గ్రామాలుగా, షెడ్యూల్ ప్రాంతాలుగా, ఐటీడీ ప్రాంతాలుగా మనం నామకరణం చేసుకున్నాం. దీన్ని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే అనేక సాంప్రదాయాలు, మీలో కూడా అనేక కట్టుబాట్లు కూడా ఉన్నాయి, అనేక వర్గాలు కూడా ఉన్నాయి. కోయ, కొండదొర, సవర, భగత, జాతాపు, కొండు, కొండరెడ్లు, వాల్మీకి తెగలు ఎక్కువగా ఇందులో ఉంటారు. మిగిలిన వర్గాలుగా కూడా చాలామంది ఉన్నారు. అదే ప్లేన్ ఏరియాకు వస్తే, మైదానానికి వస్తే యానాదులు, ఎరుకల, సుగాలి, చెంచులు ఇలాంటి చాలా వర్గాలు ఇంకా ఉన్నాయి. అంటే మొత్తం ఇవన్నీ చూసినప్పుడు అటు మైదానం, ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో సమానంగా ఉన్నారు. కానీ మైదానంలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కనీసం రోడ్లు కూడా లేకుండా అవస్థపడతా ఉంటే, మామూలుగా అందరితో సమానంగా నివసించే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో చైతన్యం అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాను. నా ఉద్దేశం ఒకటే, గిరిజన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వనరులు ఉన్నాయి. మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులు వనరులు కూడా లేవు. కానీ అందరూ పైకి వస్తున్నారు, వీళ్ళు పైకి రాలేకపోతున్నారు. అందుకే ఆ రోజు నేను పెట్టింది చైతన్యం అనే పేరు పెట్టాను. చైతన్యంతో కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో పెను మార్పులు తేవాలని ఆ రోజు ప్రభుత్వం ముందుకు పోయాం. ఒక్క మాటలో చెప్పాలంటే కాఫీకి ప్రారంభించాం. అదే మాదిరిగా ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలుంటే ఆ అవకాశాలన్నీ అందిపుచ్చుకొని ఈరోజు ఏజెన్సీ ఏరియా ఉంది. ఇప్పుడే నేను చూశాను, చాలామంది ఆర్గానిక్ ఆహార పదార్థాలు పండిస్తారు. ఏమాత్రం ఎరువు వేయకుండా ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు పండిస్తారు, చిరుధాన్యాలు పండిస్తారు. కొంతమంది అడవుల్లో ఉండే బ్రహ్మాండమైనటువంటి ఆహార ధాన్యాలు కూడా, ధాన్యాలే కాకుండా మన ఉత్పత్తి చేసే అడవుల్లో దొరికే వస్తువులైతే అనేక విధాలుగా ఉపయోగపడతాయి. అంటే మెడిసినల్ వాల్యూ ఉండే చాలా వస్తువులు ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాలో దొరుకుతుంది. ఈరోజు మనం ఇంకొక పక్క చూస్తే తేనె, ఎక్కడా దొరకనటువంటి ఒక బ్రహ్మాండమైన తేనె ఇక్కడ అటవీ ప్రాంతాల్లో దొరికే పరిస్థితి వస్తుంది. ఇలాంటి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను ఆ రోజు నేను అందిపుచ్చుకుని నేను ఒకటే చెప్పాను. ఆ రోజు నేను చేసిన పని మీరు చూస్తే, కాఫీకి నేను ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా దాన్ని లాజికల్గా తీసుకుపోవాలని చెప్పి ముందుకెళ్ళాం. నేను సిల్వర్ ఓక్ ట్రీస్ పెట్టించాను. దాని మీద కాఫీ పంట కిందనేసాం. దానికి ఆ సిల్వర్ ఓక్ ట్రీస్కి ఏవైతే మనకు కావాల్సినటువంటి ఇవన్నీ కూడా, ఏవైతే వివిధ రకాలైనటువంటి స్పైసెస్ అన్ని కూడా తీసుకున్నాం. దీనివల్ల ఆదాయం బాగా పెరిగింది. ఈరోజు
ప్యారిస్లో కూడా అరకు కాఫీ అమ్మగలిగామంటే అదే దీనికి ఉండే ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇటీవల ప్రపంచంలో ఉండే అతిపెద్ద పత్రికలు రాస్తున్నాయి, వ్యవసాయం అంటే భారతదేశంలో అరకు కాఫీ ఒక ఉదాహరణ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఏదైతే ఎకానమిస్ట్ పేపర్లు కానీ ఇలాంటి పేపర్లని కేస్ స్టడీస్ చేసి ఇది డెవలప్ చేస్తే పేదరిక నిర్మూలన జరుగుతుంది, మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు న్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే దీన్ని నేను ప్రమోట్ కూడా చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి, మార్కెటింగ్ కూడా చేశాను. ఆ రోజు ప్రధానమంత్రి గారు వస్తే, నరేంద్ర మోడీ గారు వస్తే నేను అరకు కాఫీ ఆయనకి ఇచ్చి తాగిచ్చి ఆయన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉపయోగించామంటే అది గిరిజనుల పైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ. ఒక మంచి వస్తువును తయారు చేయడమే కాదు, ఆ వస్తువు మంచిదని 10 మందికి చెప్పడం కూడా చాలా ముఖ్యం. ఆ పని ఆ రోజు నేను చేశాను. ఇప్పుడే మాట్లాడుతూ ఉంటూ చూశాను కొంతమందిని, అందరూ డాక్రా సంఘాలు మహిళలు ఇక్కడ ఉన్నారు. ఈరోజు డాక్రా సంఘాలలో ఉండే మహిళల్ని, పేద మహిళల్ని ఒక సంఘటిత శక్తిగా తయారు చేయాలని 30 ఏళ్లకు మునుపు ఆలోచించాను. దేనికోసం ఆలోచించారంటే చదువు లేదని ఇంట్లో కూర్చోకుండా మారుమూల ప్రాంతాల్లో ఉండే ఆడబిడ్డలందరినీ ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయాలని, చేతి వృత్తుల్ని కుల వృత్తుల్ని ప్రోత్సహించాలని, మీ ఊర్లో దొరికే వస్తువులతో అనేక రకాలైన పదార్థాలు తయారు చేసి మార్కెటింగ్ చేయాలని చెప్పి కూడా మనం ముందుకు పోయాం. అందుకే ఇప్పుడు 2-3 చూస్తా ఉంటే నా పక్కన ఒక అమ్మాయి కూర్చునింది. ఆ అమ్మాయి పేరు వచ్చి సవరపు పావని, ఇంటర్మీడియట్ ఏజెన్సీ ఏరియాలో రంపచోడవరం నుంచి వచ్చింది. నేను అడిగాను, 2 పిల్లలు, డాక్రా సంఘ సభ్యురాలు, రోజుకు 300 నుంచి 500 రూపాయలు సంపాదిస్తుంది కుట్టు మిషన్ పెట్టుకొని. 2 పిల్లల్ని బాగా చదివిస్తా ఉంది. ఆ రోజు పెట్టినటువంటి డాక్రా సంఘాలు ఒక స్థాయికి వచ్చాయి, ఆ స్థాయిలో ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే మీరు చూశారు, బుల్లెమ్మ మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ తయారు చేశారు. తెలుగుదేశం హయాంలో 12 లక్షల వరకు అమ్మారు. ఆదరణ లేకపోతే 2 లక్షలకు పడిపోయింది. అంటే అది కూడా కొనేవాళ్ళు లేరు. అంటే ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ పని చేసినా అనునిత్యం సాధన చేస్తూ ఇంకా నైపుణ్యాన్ని పెంచుకుంటూ మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వాల దోహదం చేస్తే తద్వారా మీ ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అదే నేను ఆ రోజు ఆలోచించాను. కనీసం 12 లక్షలు ఆ రోజు టర్నోవర్ ఉంటే ఒక 5-10 ఏళ్లలో అది 50 లక్షలు, 1 కోటి రూపాయలు అయి ఉండాలి. దాని ఆదాయం కూడా అదే మాదిరిగా పెరగాలి. ఆదాయం పెరిగి ఎవరైతే ఈ పనిలో ఉంటారో వాళ్ళందరికీ కూడా జీవనోపాధి రావాలి, జీవన ప్రమాణాలు పెరగాలి. అలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనం ముందుకు పోయాం. ఈరోజు ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే ఎవరైతే జ్యోతి స్విచ్చింగ్ ఒక 15-12 మిషన్లు పెట్టుకొని చేశారు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదరణ లేదో ఒక లంబాడా మహిళ ఒక ఆదర్శంగా చేయాలని చెప్పి ఆలోచించింది. జీవితంలో పైకి రావాలని ఒక ప్రగాఢమైన ఆకాంక్ష ఉంది. కష్టపడ్డారు, కానీ ఏమాత్రం కూడా కష్టాలు వచ్చినప్పుడు గైడ్ చేసేవాళ్ళు లేకపోతే వాళ్ళకి ఏమాత్రం సహకరించేవాళ్ళు లేక పూర్తిగా దెబ్బతిన్నారు. ఇంకో పక్కన మీరు ఇప్పుడే చూశారు, ఏకుల రవి, ఇతను యానాది. నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది, మైదానంలో ఉండే యానాదులు కానీ, మైదానంలో ఉండే చెంచులు కానీ, మైదానంలో లంబాడలు కానీ అందరికంటే కూడా వెనుకబడి ఉన్నారు. దీనికి కారణం మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చూశాను, ఎక్కడైతే యానాదులైతే నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉంటారు, తిరుపతి జిల్లాలో కూడా ఎక్కువ ఉంటారు. నేను ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క ప్రాంతాన్ని అధ్యయనం చేస్తున్నాను.
దేనికోసం అధ్యయనం చేస్తున్నానంటే ఎందుకు మీరు వెనుకబడి ఉన్నారు, మీ జీవితాల్లో మళ్ళీ వెలుగు తేవాలంటే ఏం చేయాలనో అవి చేయడం కోసం నేను దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మన్యం జిల్లా నుంచి మీరు చూశారు, సవర తులసి 10th క్లాస్ చదివింది, చాలా బాగా మాట్లాడగలుగుతా ఉంది. కానీ అమ్మాయిని చూస్తే దగ్గర ఈరోజు కొన్ని మేకలు పట్టుకొని చిరుధాన్యాలు వ్యాపారం చేసుకొని ఆ రోజు ఇచ్చినటువంటి పట్టా ఇచ్చిన దాన్ని ఉపయోగించుకొని కొన్ని పంటలు వేసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. తద్వారా కుటుంబాన్ని రన్ చేసుకుంటూ ఇప్పుడే ఆవిడ అడిగింది ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా కావాలి, ఇప్పించమని చెప్పి దగ్గర హాస్పిటల్ అడిగే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఉదాహరణలు మాత్రం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక్క విషయం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. ఈరోజు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైంది. అందరూ అభివృద్ధి అయి ముందుకు పోతున్నారు. కానీ ఆ అభివృద్ధిలో వెనుకబడిపోయింది గిరిజనులు వెనుకబడ్డారు, ఆదివాసులు వెనుకబడ్డారు, షెడ్యూల్ కులాలు వెనుకబడ్డారు, బీసీలు బాగా వెనుకబడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ యొక్క ఆదివాసుల్లో ఎంఎంఆర్ కానీ ఐఎంఆర్ అంటే పుట్టిన పిల్లలు ఎక్కువ మంది చనిపోతున్నారు. పుట్టిన పిల్లలు వచ్చినప్పుడు తల్లులు కూడా చనిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. దీని మీద మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం, తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొక పక్కన సంతానోత్పత్తి మీరు చూస్తే మన రాష్ట్రంలో రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. అంటే మామూలుగా మీరు ఆలోచిస్తే 2.1 ఒక మహిళ జీవిత కాలంలో ఇద్దరు కంటే కూడా ఎక్కువ జన్మనిస్తే ఈ యొక్క పాపులేషన్ జనాభా ఇదే మరి మేనేజ్ అవుతుంది. కానీ ఈరోజు రాష్ట్రంలో 1.7కు వచ్చారు, లేకపోతే 1.5కు వచ్చారు. అంటే రాబోయే రోజుల్లో ముసలి వాళ్ళు ఎక్కువ అవుతారు, పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, సంపాదించే వాళ్ళు కూడా ఉండరు, కడాన ఆధారపడే వాళ్ళు పెరిగిపోతాం. కానీ శుభ పరిణామం గిరిజనుల మాత్రం ప్రస్తుతానికి 2.1% ఉంది. అంటే ప్రతి ఒక్క మహిళ 2 పిల్లలకి పైన జన్మనిచ్చే పరిస్థితుంది. ఇది శుభ పరిణామం. ఇటీవల కాలంలో నేను మాట్లాడుతున్నాను, మన పిల్లలు మనకు ఆస్తి. పిల్లల్ని బాగా చదివిస్తే మనం కష్టంలో ఉన్నప్పుడు కానీ పెద్ద అయిన తర్వాత కానీ మనం చూసుకునే శక్తి ఉంటుంది. దీనికి దోహదం చేయాలని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇంకో పక్కన మీరు చూస్తే దేశంలో తలసరి ఆదాయం ఒక సంవత్సరంలో దేశంలో తలసరి ఆదాయం చూస్తే 1,72,000. ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం 2,20,000, అది కూడా తక్కువే. తెలంగాణలో మీరు చూస్తే 3,20,000 ఉంది. అక్కడ మనం చేసిన అభివృద్ధికి ముందు పోయే పరిస్థితికి వచ్చారు. కానీ గిరిజన ప్రాంతంలో ఆదివాసులకి 1,25,000. అంటే మైదానంలో ఉండే వాళ్ళకంటే ఇతరుల కంటే మీ ఆదాయం 1,00,000 రూపాయలు తక్కువ ఉంది, సగమే ఉంది. ఇది సమంజసం కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. దీనిపైన శ్రద్ధ పెడతాం, పేదవాళ్లపైన శ్రద్ధ పెడతాం. అందుకే నేను ఒక మాట అన్నాను, గిరిజనులు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇంకా డోలే మూతలు కనపడుస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఇవన్నీ కూడా మనం రూపుమాపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక మాట అన్నాను, జీరో పావర్టీ అంటే పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి. ఏ పని చేసినా పేదల దృష్టిలో పెట్టుకొని చేయాలి. అలాంటి పేదలు ఎక్కువ ఉండేది ఆదివాసుల్లో ఉన్నారు. వారి మీద నా శ్రద్ధ ఉంటుంది, ఈ ప్రభుత్వం యొక్క శ్రద్ధ ఉంటుంది. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే వరకు, అన్ని విధాలు ఆదుకునే వరకు
మీకు అండగా ఉంటామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఒకసారి గతాన్ని కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే తెలుగుదేశం పార్టీ హయాంలో 14-19లో 16 పథకాలు తీసుకొచ్చాం. దగ్గర 199 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చాం. 2705 విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకుని అందులో 2,45,380 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఒకప్పుడు గిరిజనుల్లో విద్య లేదనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించి ఒకే మాట చెప్పారు, ఏ ఊర్లో స్కూల్ కావాలనో ఇచ్చిన ఘనత గురుకుల పాఠశాలని నామకరణం చేసి గురుకుల పాఠశాలలు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజు ఇంకొక మాట కూడా చెప్పాడు, గిరిజన ప్రాంతాలకి మైదానంలో పంపిస్తే వాళ్లకు న్యాయం జరగదు కాబట్టి అక్కడ చదువు తక్కువ ఉన్న టీచర్స్ ట్రైనింగ్ లేకపోయినా బీఈడీ లేకపోయినా ఉద్యోగాలు ఇద్దాం, తర్వాత టీచింగ్ చెప్తూ చదువు చెప్తూ డిగ్రీ ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే స్కూల్స్ రావాలి, ఆదివాసులు చదువుకోవాలి, ఆ చదువు చెప్పే వాళ్ళు కూడా ఆదివాసులు ఉండాలనేది ఎన్టీ రామారావు గారి సంకల్పం. దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ పిల్లల విద్య కోసం 14-19లో 450 కోట్లు ఖర్చు చేస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సగం తగ్గించి ఇచ్చారు. 260 కోట్లు పడిపోయే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఆలోచించాను, గిరిజన పిల్లలు గిరిజనులు కానీ కూలీలు కానీ అటవీ ప్రాంతంలో మిగిలిపోకూడదని మిమ్మల్ని ఐఏఎస్ చేయాలి, ఐపీఎస్ చేయాలి, లేకపోతే ఐఐఎంలకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో శ్రద్ధ పెట్టాం. దీనికి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చాం. ఇంకో పక్కన చూస్తే సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించాలని 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 1000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. ఈ ప్రభుత్వం వస్తానే 3 లక్షలు ఖర్చు పెట్టి ఒకరికో ఇద్దరికో ముగ్గురికి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే గిరిజనుల్లో ప్రతిభ ఉంది, ప్రతిభని సానబెట్టి బయట తేవాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమాలు చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. మీరిక్కడే కాదు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానాన్ని పెట్టి గిరిజన పిల్లలకి 20 లక్షలు, ఆ ప్రాంతంలో 10 లక్షల డబ్బులు ఇచ్చి విదేశాల్లో బెస్ట్ యూనివర్సిటీస్ పంపించాం. 55 మందిని పంపించి 7.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. వీళ్ళు వచ్చిన తర్వాత పేరు తీసేసి పథకాన్ని కూడా బొక్కబెట్టి కనీసం ఒక్కరికి మాత్రం ఇచ్చారు. అంటే ఏ విధంగా సబబో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా మీరు చూస్తే ఆ రోజు ఇంకో పక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. గిరిజన పిల్లలు అక్కడ చదువుకోవాలి, అందరితో సమానంగా రాణించాలనే ఉద్దేశంతో పెడితే దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎస్టీలకు ఆ రోజు గిరిపుత్రిక కింద నేను 9,222 మందికి 56 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశాం. పెళ్లి నిశ్చయమవుతానే ఏ మాత్రం కూడా మీకు దిగులు లేకుండా మీకు డబ్బులు ఇచ్చి పెళ్లి జరిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది ఈరోజు చూస్తే పూర్తిగా దీన్ని కూడా నీరుగారు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు గిరిజనుల్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుకు డబ్బులు ఇచ్చాం. 5 లక్షల రూపాయలు చంద్రన్న భరోసా కింద మీకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరున్నా చనిపోతే దిక్కు లేదని బాధపడకుండా ప్రభుత్వం అండగా నిలిచాం. మీలో చాలామంది ఆ రోజు డోలీలు తీసుకొని ఎన్నో కిలోమీటర్ల తరబడి నడిచి వచ్చేవాళ్ళు. అది నాకు చాలా బాధ కలిగింది. మేము అంబులెన్సులు పెట్టాం, అంబులెన్సులన్నీ రోడ్డు మీద తిరగలుగుతాయి. గిరిజన ప్రాంతంలో ఆదివాసులు ఉండే కొన్ని మారుమూల ప్రాంతాల్లో కనీసం ఈ యొక్క 4 వీలర్స్ రావు. అందుకని ఆలోచించి నేను 2 వీలర్స్తో అంబులెన్సెస్, ఫీడర్ అంబులెన్సెస్ పెట్టాను. ఫీడర్ అంబులెన్స్ అంటే ఎక్కడో గూడెం ఉంటుంది,
ఆ గూడెం నుంచి మెయిన్ రోడ్డుకు వస్తే అక్కడ అంబులెన్స్ రెడీగా ఉంటుంది. ఇది తేవాలంటే స్కూటర్ని ఫీడర్ అంబులెన్స్లుగా చేసి మీరు అక్కడి నుంచి తీసుకొచ్చే సౌకర్యం పెడితే ఈ మధ్య కాలంలో డోలీల్లో మోసుకొస్తున్నారు. ఆరోగ్యం బాగాలేకపోతే మోసుకొస్తున్నారు. ఎవరైనా కానీ డెలివరీకి రావాలంటే, ప్రసూతి చేయాలంటే, హాస్పిటల్కి రావాలంటే అక్కడి నుంచి మోసుకొస్తామంటే దారి మధ్యలో వాగుల దగ్గర, చెట్టు దగ్గర, పుట్ట దగ్గర, శ్మశానం దగ్గర డెలివరీ చేసే పరిస్థితి వచ్చారంటే, అక్కడే జన్మనిచ్చే పరిస్థితి వచ్చారంటే ఏంటి కర్మ అని అడుగుతున్నా, ఏంటి దౌర్భాగ్యం అని అడుగుతున్నా. ఒక నాగరిక ప్రపంచంలో ఉన్నాం, ఆధునిక ప్రపంచంలో ఉన్నాం, కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఇంకా ఈ గిరిజనుల పరిస్థితి డోలీల్లో తీసుకొచ్చే పరిస్థితి ఉందంటే దీనికి మనం అందరం కూడా బాధపడవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైతే హాస్పిటల్కి వస్తారో శిశు మరణాలు తగ్గుతాయి, మాతా మరణాలు తగ్గుతాయి. దానివల్ల చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా డెలివరీ చేసే పరిస్థితికి వస్తారు. ఇంకో పక్క నేను ఆ రోజు ఆలోచించాను, గిరిజనుల పౌష్టికాహారం తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఆడబిడ్డలందరికీ కూడా పౌష్టికాహారం ఇచ్చాం. పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చి ఫుడ్ బాస్కెట్ కింద ప్రత్యేక శ్రద్ధ చూపించాం. కడాన గిరిజన ఏరియాలో మస్కిటోస్ ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో మస్కిటో నట్లు కూడా ఇప్పించాం. గిరిజనుల్లో పౌష్టికాహారం ఉండదు కాబట్టి మీకు బలహీనం అవుతారు. అలాంటప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ కూడా ఇవ్వాలని అలాంటి వాళ్ళందరినీ ఆలోచించి ఆ రోజు మీకు అన్ని కూడా అందజేశాం. ఇవే కాకుండా ట్రైకార్ ద్వారా మీరు చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కోసం, ఉపాధి కోసం, భూమి కొనుగోలు కోసం 685 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇది కాకుండా గిరిజన ప్రాంతంలో మొబైల్ టవర్స్ పెట్టాలని, మీకు కూడా ఆధునికమైన వస్తువులు రావాలని, సెల్ ఫోన్లు అంటే కొంతమందికే కాదు, ఇప్పుడు నేను పక్కన సెల్ ఫోన్ పెట్టుకున్నాను, టైం చూసుకుంటున్నాను, వార్తలు చూసుకోగలుగుతున్నాను. ఇలాంటి వసతి గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉండే ఆదివాసులు కూడా రావాలని తెలుగుదేశం పార్టీ సంకల్పం. ప్రపంచంలో జరిగే విషయాలు ఆ రోజుకు ఆ రోజు మీరు తెలుసుకోవాలి. టెక్నాలజీ ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యం. అలాంటి దానికోసం ఇవి పెడితే దీన్ని కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు మీ అందరికీ ఉచిత కరెంట్ ఇచ్చాను. ఈరోజు వీళ్ళని చూస్తే పట్టణాల్లో నివసించే గిరిజనులకు ఇచ్చిన కరెంటు కూడా తీసేసి జగ్జీవన్ జ్యోతి కింద ఇచ్చిన పథకాన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఏజెన్సీ ఏరియాలో బాక్సైట్ తవ్వకాలను మనం నిలిపేస్తే వీళ్ళు లేటరైట్ పేరుతో మళ్ళీ తవ్వకాలు కూడా ప్రవేశపెట్టే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, నేను ఈ 5 ఏళ్లలో నిర్దిష్టమైన విధానాల ద్వారా గణనీయంగా పేదరిక నిర్మూలన ఆదివాసుల్లో తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, ఎన్డీఏ తీసుకుంటాం కూడా హామీ ఇస్తున్నా. నిన్నే ఒక రివ్యూ చేశా. ఆ రివ్యూలో చాలా స్పష్టంగా అధికారులు ఇక్కడే ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, కమిషనర్ ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు, మినిస్టర్ గారు ఉన్నారు. అందరికీ ఒక దశ దిశ నిర్దేశించాను, వే ఫార్వర్డ్ ఇచ్చాను. పేరుకు కార్యక్రమాలు కాదు, ఫలితాలిచ్చే కార్యక్రమాలుగా ఉండాలి. మనం చేసే ప్రతి ఒక్క పని తద్వారా గిరిజనుల జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకురావాలి. ఈ రోజు ఎట్టుందో ఒక సంవత్సరంలో ఏ విధంగా మార్పు తీసుకొస్తామో ఆ ఒక్క సంవత్సరం తర్వాత ఏ విధంగా చేయాలనో చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. అవి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఉద్దేశం ఒకటి, జీరో పావర్టీ అంటే పేదరికం లేని సమాజం. ఇది సాధ్యం. ఈ టెక్నాలజీ ఏజ్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని కంప్యూటర్లో పెట్టుకొని మేమేమిచ్చాం, మీకు ఎట్లా పనిచేసింది, మళ్ళీ మీ జీవన ప్రమాణాలు పెరిగాయా, మీ జీవన ప్రమాణాల్లో అనేక విషయాలు ఉన్నాయి. మీ ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు, లేకపోతే మీ కుటుంబంలో కావలసిన వస్తువులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తున్నాం,
ఇంకా కరెంటు లేని ఇండ్లున్నాయి, అదే మాదిరిగా మరుగుదొడ్డి లేని ఇండ్లున్నాయి, ఇంకో పక్క ఇండ్లులోని పేద కుటుంబాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా కనీస అవసరాలు, తాగునీరు లేని గ్రామాలు ఉన్నాయి. అంటే తాగునీరు కూడా మీ ఇంటి దగ్గర కొళాయి లేని గ్రామాల ఇళ్లున్నాయి. నేను అందుకనే ఒకే నిర్ణయం చేశాం, ఒక ఇంటికి కనీస అవసరాలు ఏమేం కావాలనో అవన్నీ నెరవేర్చే బాధ్యత తీసుకుంటాం. అది అయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలంటే ఏమేం చేయాలని అవి కూడా చేస్తాం. ఇది కాకుండా గ్రామ అవసరాలు, మీ ఊర్లో సిమెంట్ రోడ్డు ఉందా, వీధి దీపాలు ఉన్నాయా, లేకుంటే చెత్తంతా సక్కనగా తీస్తున్నారా, మీ గ్రామం నుంచి మెయిన్ రోడ్డుకు రోడ్డు ఉందా, రోడ్డు లేకపోతే ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి. మీ ఊర్లో స్కూల్ అందుబాటులో ఉందా, మీ పిల్లలందరూ స్కూలుకు పోగలుగుతున్నారా, టీచర్ ఉన్నాడా, ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలు పెట్టుకుని గ్రామ సౌకర్యాలన్నీ కూడా ఫిలప్ చేసి తద్వారా మీకు మెరుగైన ఇది చేయడం, మీ ఊర్లో ఉండే వనరులన్నీ కూడా ఉపయోగించుకొని మీ ఆదాయాన్ని పెంచే మార్గాలు ఏమున్నాయో అవన్నీ కూడా చేస్తాం. అదే సమయంలో మీ ఊరు నుంచి మీరు మండల కేంద్రానికి రావాలన్నా, హాస్పిటల్కి పోవాలన్నా, మార్కెటింగ్ వస్తువులు తీసుకుపోవాలన్నా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నా అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా గిరిజనుల కోసం, మీ పిల్లల ఉద్యోగాల కోసం మొన్నే మీరు చూస్తే మెగా డిఎస్సి అనౌన్స్ చేశాం. దీనికోసం విశాఖపట్నంలో గిరిజనులకు స్టడీ సర్కిల్ పెడతాం, మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ పెడతాం, విజయవాడ తిరుపతిలో కూడా పెడతాం. ఇంకొక పక్కన ట్రైకార్ ద్వారా మళ్ళా రుణాలు ఇప్పిస్తాం. గతంలో ఇచ్చినట్టే ఇన్నోవా కార్లు కూడా ఇప్పించి గిరిజనులకు జీవనోపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం. గతంలో 81 గిరిజన హాస్టల్ని రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చాం. ఇప్పుడు వీటికి కొత్త బిల్డింగులు కావాలి, అవి కూడా కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కాకుండా గిరిజన సమరయోధుల కోసం చింతపల్లి మండలం లంబసింగిలో తాజంగి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న గిరిజన్ మ్యూజియం కూడా పూర్తి చేస్తాం. ఇంకో పక్క విలేజ్ సెక్రటరీలో చాలా మంది పనిచేస్తున్నారు ఏఎన్ఎంల కింద, వాళ్ళందరినీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో పెట్టి మీ పిల్లల ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అరకు కాఫీ, అక్కడనే పెప్పర్ ఇవన్నీ తయారు చేయడం, పండించడం, మీకు ఏమేమి చేయగలుగుతామో మీ ఆదాయాన్ని పెంచే మార్గం. ఒక రోజున అరకు కాఫీ ఈరోజు కొన్ని షాపుల్లో ఉంది, కానీ ఇది ఇండియాలో ఉండే అన్ని షాపుల్లో పెట్టి ప్రపంచంలో ఉండే ముఖ్య నగరాల్లో పెట్టే బాధ్యత తీసుకొని అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇప్పుడే చెప్పాను, మొత్తం నాణ్యత ఎట్లా రావాలి, క్వాలిటీ ఎట్లా పెంచాలి, దానికి కావాల్సినటువంటి మంచి రకమైన కాఫీని ఇంకా ఎట్లా ప్రోత్సహిస్తాం. అక్కడి నుంచి మీరు చూస్తే ఆ కాఫీని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్గా చేయాలి, కాఫీ పౌడర్గా చేయాలి, అదే సమయంలో దీన్ని మార్కెటింగ్ ఎట్లా చేయాలో చేస్తాం. దీనివల్ల మీ ఆదాయం వాణిజ్య పంటల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీ ప్రాంతంలో ఉండే సహజమైన పంటలు, ఎక్కడ కూడా ఎరువు కానీ క్రిమి సంహారక మందు వాడనటువంటి ఆర్గానిక్ పంటలు మీరు ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని కూడా ఉపయోగించుకొని అవసరమైతే బిస్కెట్స్ తయారు చేసి ఇక్కడ బిస్కెట్స్ కానీ మిగిలిన ఇక్కడ ఏమేం చేయగలుగుతాం అన్నీ చేసి మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గిరిజన ప్రాంతాల్లో మీరు తయారు చేసే వస్తువుల్ని ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ ద్వారా డైరెక్ట్గా వినియోగదారులకు మీరే అమ్మే ఏర్పాటు చేస్తాం. అంటే ఈరోజు మీ ఊర్లో ఉంటారు, ఈ ప్లాట్ఫామ్లో మీరుంటే ఎవరు హైదరాబాద్లో కావాలన్నా బెంగళూరులో కావాలన్నా మీ ఊర్లో ఉత్పత్తి చేసినటువంటి ఒక తేనె నేరుగా వాళ్ళకి అమ్మే ఏర్పాటు వస్తుంది, ఆ షాప్కి అమ్మే ఏర్పాటు వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
2191 ఎస్టీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఇవన్నీ కూడా రోడ్డు కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత తీసుకుంటా. ప్రతి ఒక్క గిరిజన గ్రామానికి కనెక్టివిటీ ఇప్పిస్తాం. దగ్గర దగ్గర 16,816 గిరిజన నివాస ప్రాంతాలకి తాగునీళ్లు లేవు. 2,373 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా ఈరోజు జీవో నెంబర్ 3 ఉంది. ఎలక్షన్స్ కూడా ఉన్నాయి విశాఖపట్నంలో. నేను ఆ విషయం కానీ కొన్ని ఉద్యోగాల విషయాలు మాట్లాడలేకపోతున్నా. నాకు బాగా గుర్తుంది, నేనే తీసుకొచ్చిన జీవో అది. దాన్ని ఏ విధంగా మళ్ళా మీ పిల్లల కోసం ఏం చేయాలో అన్ని విధాలా చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నా. సీతంపేట ఐటీడీఏలో 7 కోట్ల ఖర్చుతో సమగ్ర పసుపు ఉత్పత్తి. ఈరోజు మన దగ్గరుండే పసుపులో కర్కుమెన్ ఎక్కువ ఉంది. దీనివల్ల ఎక్కువ గిరాకీ ఉంటుంది. అలాంటి పసుపుని ఒక వాణిజ్య పంట కింద ఏ విధంగా దీన్ని వాల్యూ అడిషన్ చేయాలి, అవన్నీ చేసి మీ ఆదాయం పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే మరిగా ఎన్టీఆర్ ఐటీడీఏ సీతంపేటలో ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ ఉంది. దానికి కూడా గిరిజన మ్యూజియం కూడా అభివృద్ధి చేయాలి. దీనికి కూడా ఒక 2,50,00,000 అవుతుందన్నారు. అది కూడా ఖర్చు పెట్టి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఐటీడీఏ పార్వతీపురంలో కొమరాడ మండలంలో పూర్ణపాడు లాబేస్ గ్రామాల మధ్య నాగావళి నదిపై ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కావాలన్నారు. అది కూడా పూర్తి చేస్తాం. చింతూరులో ఐటీడీఏ పరిధిలో 11 ఎత్తిపోతల పథకాలు కావాలి. దీనికి 2.5 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అది కూడా ఖర్చు పెట్టి మొన్నే రివ్యూ చేశాను. అవి కూడా శాంక్షన్ చేస్తాం. ఇది కాకుండా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే పాడేరులో మెడికల్ కాలేజ్ ఉంది, నేను అది కూడా నిర్ణయం చేశాం. 500 కోట్ల రూపాయలతో ఆ మెడికల్ కాలేజీని పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే 418 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. 50 కోట్ల అంచనాతో భవనాలు పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రాల్లో 3 ప్రధాన రహదారులు కారిడార్స్ని 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా పూర్తి చేస్తాం. ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా పాడేరు ఏరియాలో 10 కోట్ల ఖర్చు పెట్టి ఆ ప్రాంతంలో టూరిజాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం. అరకు ప్రాంతం కూడా టూరిజానికి బాగా అనుకూలమైన ప్రాంతం. ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాను. నేను ఈ నిర్ణయాలన్నీ ఎన్నికల రాకమునిపై నిర్ణయించాను. రివ్యూ మీటింగ్లు అనౌన్స్ చేశాను. అందుకే మళ్ళా మీ ముందర కూడా చెప్తున్నా. ఇవి కాకుండా ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో గిరిజనులకు అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మొన్న ఎన్నికల్లో కూడా మీరందరూ దగ్గర అరకులో 7 అసెంబ్లీ సీట్లుంటే 5 సీట్లు ఎన్డీఏని గెలిపించారు. అది మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేం. ఏదైనా మంచి పనులు జరగాలంటే అక్కడుండే ప్రజల్లో కూడా ఆలోచన విధానం కూడా మంచిగా ఉండాలి. మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, రాష్ట్రంలో ఒక సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాల్లో అడ్రస్ లేకుండా అప్పుడున్న పార్టీ ముఖ్యమంత్రి కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకా తిరిగి వచ్చే పరిస్థితిలో కూడా లేరు. దీనికి కారణం ఏంటి? అరాచకమైన పాలన, అవినీతి పాలన, దోపిడీ పాలన, పేదవాళ్ళ పొట్టగొట్టే పాలన వచ్చింది. నేను అడుగుతున్నా, ఇక్కడుండే గిరిజనులకి, ఇక్కడుండే ఆదివాసులకి ఏమైనా న్యాయం జరిగిందా అని అడుగుతున్నా. ఏ ఒక్క వ్యక్తి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే గిరిజనులు ఎవరికైనా న్యాయం జరిగిందని అడుగుతున్నా.
5 ఏళ్ళు ₹1 రుణాలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లల్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. అడిగితే గిరిజనుల పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. దౌర్జన్యాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. అందుకే వచ్చింది నిశ్శబ్ద విప్లవం. ఆ నిశ్శబ్ద విప్లవం తుఫానుగా పెను తుఫానుగా మారి ఎన్నికల రోజున మీరు చూస్తే ఎవరు ఊహించిన విజయం 100కి 93 సీట్లు ఎన్డీఏ గెలిచిందంటే ఇది ఒక చరిత్ర. ఒక హిస్టారిక్ ఎన్నికలు జరిగాయి. మీలో కూడా ఎక్కువ మా మీద నమ్మకాలు పెరిగిపోయినాయి, కోరికలు ఎక్కువగా ఉన్నాయి, కష్టాలు అనుభవించారు. కష్టాలు అనుభవించిన తర్వాత ఎవరైనా సరే మళ్ళీ సుఖపడాలనుకుంటాం. కానీ నేను ఇప్పటి వరకు సమీక్షలు చేశాను. సమీక్షలు చేస్తే ఖజానా ఖాళీ అయిపోయింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. అప్పుకు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, మళ్ళా మీకు పనులు చేయాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. నేను సూపర్ 6 అని ఇచ్చాను. ఇప్పటికే కొన్ని ఫైనలైజ్ చేశాం. మొన్న మీరు చూస్తే ఒక అమ్మాయి ఇప్పుడే చెప్పింది, 1వ తారీఖున మా మామకి 4,000 రూపాయల పింఛన్ వస్తుందని. నేను చెప్పాను, పేదవాళ్లకు పింఛన్లు పెంచుతానని చెప్పాను, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాను. చెప్పిన మాట నిలబెట్టుకుని మొదటి నెలలోనే 7,000 రూపాయలు ఇచ్చాం. 2వ నెల నుంచి 4,000 రూపాయలు ఇచ్చాం. వాలంటీర్లు లేకపోతే పింఛన్లే ఇవ్వలేమని ఎన్నికలప్పుడు ముసలి వాళ్ళందరినీ మోసుకొచ్చి ఎండల్లో కూర్చోబెట్టి దగ్గర 35 మందిని చంపేశారు. నేను అందుకే ఒక సవాలుగా చెప్పా, రేపు వస్తానే ఒక్క రోజులో 1 గంట నాకు సమయం ఇవ్వండి, ఎందుకు ఇవ్వలేమో నేను చూస్తానని చెప్పా. ప్రజలు అవకాశం ఇచ్చారు. ఒక రోజులో 99% ఆ ఊర్లో ఉండేవాళ్ళు కాకుండా అందరికీ ఇచ్చాం. ఇచ్చామా లేదా మీరే చెప్పండి. అసాధ్యమని చెప్పారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి ఈ తెలుగుదేశానికి ఎన్డీఏకు ఉందని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మంచి రోజులు వస్తాయి. అందుకే రేపు ఆగస్టు మళ్ళా 15వ తారీఖున అన్నా క్యాంటీన్ పెడుతున్నాం. గిరిజన ప్రాంతాల్లో అన్ని మండలాల్లో అన్నా క్యాంటీన్ పెట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడ మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా మీ భూములు కొట్టేయాలని ఒక స్కెచ్ తయారు చేశారు. ఆ భూముల్ని కాపాడడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశాను. ఎక్కడికక్కడ దోపిడీ జరిగింది, భూ కబ్జాలు జరిగాయి, ఆస్తుల్ని కబ్జా చేశారు, బెదిరించారు. అవన్నీ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. నేను ఎక్కడా రాజకీయ వివక్షత చూపేను, అదే మరి రాజకీయ కక్షతో ముందుకు పోను. కానీ మన రాష్ట్ర ప్రజల ఖజానా మీకు చెందవలసిన ఆస్తులను దోచేసిన వాళ్ళని శిక్షిస్తా, మళ్ళా కలెక్ట్ చేస్తా. ఆ డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్ల కోసమే ఖర్చు పెడతారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కాబట్టి మళ్ళీ కోరుతున్నా, ఈ రోజుటి నుంచి చైతన్యం 2.0 ప్రారంభమైంది. ఒకప్పుడు 95 తర్వాత చైతన్యం 1 పెట్టాను. ఈరోజు 2.0 ప్రారంభమైంది. 2.0 చైతన్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ అందరిలో ఎక్కడ పేదవాడుంటే అక్కడికి వస్తుంది. మీకు కావలసిన వనరులు ఇచ్చి మీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, మరొకసారి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. మీ జీవితాల్లో వెలుగు రావాలని భగవంతుని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హింద్. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ వారి తరపున
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు గిరిజన సంక్షేమ శాఖ వారి తరపున సవర పెయింటింగ్ ను ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందజేస్తున్నారు. సవర పెయింటింగ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ స్త్రీ సంక్షేమ శాఖ మార్చులు అందరూ అందజేస్తున్నారు. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ నవ్య గారిని ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సంరంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర గిరిజన ప్రజానీకం తరపున హృదయపూర్వక నమస్సుమాంజలి. ఎన్నో ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా ఈ రోజు ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రకటించి ప్రతి ఐటీడీఏకి ఏం కావాలి అని సుదీర్ఘంగా చర్చించి ఇక్కడ ప్రకటించి ఎంతో మంది గిరిజనులకు జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఈ రోజు ఎంతో స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చారు. పేరు పేరున ప్రతి గిరిజనుడి తరపున నమస్సుమాంజలి తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్య మంత్రి వర్యులు శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గుమ్మిడి సంధ్యారాణి గారికి నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని శుభప్రదంగా జరిపించడానికి సహకరించిన జిల్లా యంత్రాంగానికి, అలాగే ప్రెస్కి, మీడియాకి, మాకు దిశానిర్దేశం చేసిన కార్యదర్శి గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దయచేసి అందరూ మీ స్థానంలో కూర్చోవాలండి. అందరికీ ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఫుడ్ ప్యాకెట్స్ అందజేస్తారు. మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం.